முதலாம் நாளுக்கு வருகை தந்ததான உங்கள் யாவருக்கும் ஆண்டவராகிய இயேசுவின் இனிய நாமத்தில் நாங்கள் வாழ்த்துதலை தெரிவிக்கிறோம். మా యొక్క పిలుపుని అందుకొని ఇక వేద పట్టణ కూటముల యొక్క మొదటి దినము సాయంత్ర కూటమునకు మీరందరూ కూడా విచ్చేసినందుకై ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ కూడా మా యొక్క శుభాభినందనలు తెలియజేయు. క్రీస్తు యొక్క రహస్య రాకడ యొక్క సూచనలను గురించి దేవుని యొక్క వాక్యం యొక్క ఆధారముతో పరిశుద్ధాత్మ మనకు బయలుపరిచినటువంటి విధముగా దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానింపబోచున్నాము. மத்தேயு எழுதின சுவிசேஷம் 16ஆம் அதிகாரம் முதல் 3 வசனங்களை வாசிப்போம். மத்தேயு எழுதின சுவிசேஷம் 16ஆம் அதிகாரம் முதல் 3 வசனங்கள். మత్తయి సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వాక్యములు. இல்லை சாரி, தமிழில் வேண்டாம், தமிழ் வேண்டாம், தெலுங்கு மட்டும் வாசி. ఆ సమయమందు శతాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారం విని మత్తేయు 16:16 1 2 3. మత్తయి సువార్త 16వ అధ్యాయము 1 2 3 వాక్యములు. అప్పుడు పరిచయులను సద్దుకైలను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక్రియను తమకు చూపుమని ఆయనను అడుగుగా ఆయన ఇట్లనెను, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చిననియు చెప్పుదురు కదా. మీరు ఆకాశమునైనను వివేచింప నెరుగుదురు గాని ఈ కాలమున చూచినను వివేచింపలేరు. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. கர்த்தராகிய இயேசு கிறிஸ்து இந்த உலகத்திலே ஜீவித்துக் கொண்டிருந்த காலத்தில் பரிசேயரும் சதுசேயரும் அவரிடத்தில் வந்து வானத்தில் ஒரு அடையாளத்தை தங்களுக்கு காண்பிக்க வேண்டும் என்று அவரிடத்தில் கேட்டார்கள். యేసు ప్రభు ఇక భూమి మీద జీవించిన దినములలో పరిసయ్యులు సద్దుకైలు కూడా యేసు ప్రభు వద్దకు వచ్చి ఆకాశము నుండి మాకొక సూచక్రియను చూపింపుమని చెప్పి ఆయన యొద్ద అడిగిరి. அவர்களுக்கு கர்த்தராகிய இயேசு கிறிஸ்து கொடுத்த பதில் என்ன? వారికి ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన ప్రత్యుత్తరం ఏమి? அவர்களுக்கு அவர் பிரதியுத்தரமாக, அஸ்தமனமாகிற போது செவ்வானம் விட்டிருக்கிறது, அதனால் வெளிவாங்கும் என்று சொல்லுகிறீர்கள். உதயமாகிற போது செவ்வானமும் மந்தாரமுமாயிருக்கிறது, அதனால் இன்றைக்கு காற்றும் மழையும் உண்டாகும் என்று சொல்லுகிறீர்கள். సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయము ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు కదా. மாயக்காரரே, வானத்தின் தோற்றத்தை நிதானிக்க உங்களுக்கு தெரியுமே, காலங்களின் அடையாளங்களை நிதானிக்க உங்களால் கூடாதா? వేషధారులారా, మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు కానీ ఈ కాలముల యొక్క సూచనలు వివేచింపలేరు కదా అని చెప్పి అనేను. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. மறுபடியுமாக பரிசுத்த ஆவியானவருடைய உதவியோடு இந்த வார்த்தையை அழுத்தம் திருத்தமாக எம்பசிஸ் பண்ணி சொல்ல விரும்புகிறேன். மாயக்காரரே, வானத்தின் தோற்றத்தை நிதானிக்க உங்களுக்கு தெரியுமே, காலங்களின் அடையாளங்களை நிதானிக்க உங்களால் கூடாதா? మరలా యొక్క వాక్యమును పరిశుద్ధాత్మ యొక్క ఆధారముతో కూడా వక్కాణించి నేను మీతో చెప్పుచున్నాను. ఆకాశపు వైఖరి మీరు ఎరుగుదురు కానీ ఈ యొక్క కాలములు గూర్చిన సూచనలు మీరు వివేచింపలేరు అని చెప్పాను. அருமையான தேவனுடைய பிள்ளைகளே, நாம் காலங்களின் அடையாளங்களை நிதானிக்கக்கூடிய ஒரு இடத்துக்கு கடந்து வர வேண்டும் என்று இயேசு விரும்புகிறார். ప్రియులారా, మనము కాలముల యొక్క సూచనలను వివేచించినటువంటి స్థితికి రావాలని మన యేసు ప్రభు కోరుచున్నాడు. நாம் கடைசி காலத்திலே வந்திருக்கிறோம்.
మనము అంత్య దినముల్లోనికి వచ్చి ఉన్నాము. நம்முடைய ஆண்டவராகிய இயேசு கிறிஸ்து எந்த நேரத்திலும் வெளிப்படக்கூடியவராய் இருக்கிறார். మన ప్రభువైన యేసుక్రీస్తు ఏ సమయంలోనైనా ఆయన ప్రత్యక్షమగును. அவருடைய ரகசிய வருகை மிக மிக சமீபம் என்பதை இந்த உலகத்திலே நடக்கக்கூடிய అడయాళంగల్ நமக்கு బోధించக்கூடியதாக இருக்கிறது. ఆయన యొక్క రహస్య రాకడ అనేది ఎంతో సమీపముగా ఉన్నదని ఇక లోకంలో జరుగునటువంటి సూచనలు మనకు బయలుపరచుచున్నవి. ஒரு சந்தர்ப்பத்திலே ஒலிவமலையில் கர்த்தராகிய இயேசு கிறிஸ்து அமர்ந்திருந்த போது அவருடைய சீசர்கள் அப்போஸ்தலர்கள் அவரிடத்தில் வந்து 2 கேள்விகளை கேட்டார்கள். ఒకసారి యేసు ప్రభు ఒలీవ కొండల మీద ఆయన కూర్చొని ఉండినప్పుడు ఆయన అపోస్తలులైనటువంటి శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఒక 2 ప్రశ్నలు ప్రభు యొద్ద వారు అడిగిరి. మత్తయి 24వ అధికారం 3వ వచనத்திலே అది நாம் వాసిக்கிறோம். దానిని గురించి మనము మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వాక్యములో మనం చదువుచున్నాము. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఇది ఎప్పుడు జరుగును, నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு மகிமையுண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவினிடத்திலே சீசர்கள் தனித்து வந்து 2 கேள்விகளை கேட்கிறார்கள். உம்முடைய வருகைக்கும் உலகத்தின் முடிவுக்கும் அடையாளம் என்ன? ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు శిష్యులు ఏకాంతముగా వచ్చి 2 ప్రశ్నలు వారు అడిగి ఉన్నారు. నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేమి అని అడిగిరి. அவருடைய ரகசிய வருகைக்கு முன்பாக சில அடையாளங்கள் நடைபெற வேண்டியதாக இருக்கிறது. ఆయన యొక్క రహస్య రాకడకు ముందుగా కొన్ని సూచనలు జరగవలసి ఉన్నవి. கர்த்தராகிய இயேசு கிறிஸ்து மெய்யான தேவன்தானா? ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నిజముగానే నిజమైన దేవుడేనా? கர்த்தராகிய இயேசு கிறிஸ்து மெய்யான தேவன்தானா என்கிற கேள்வி யாருடைய இருதயத்திலாவது எழும்புமானால் அவர் மெய்யான தேவன்தான் என்பதை நீங்கள் விளங்கிக் கொள்ளும்படியாக தீர்க்க தரிசன வசனங்களை ஆராய்ந்து பார்க்க வேண்டியது அவசியமாக இருக்கிறது. ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడేనా అనేటువంటి ప్రశ్న ఎవరిలోనైనా లేచినట్లయితే ఆయనే నిజమైన దేవుడు అని చెప్పి మనం తెలుసుకొనున్నట్లుగా ప్రవచన వాక్యముల యొక్క ఆధారముతో మనము తెలుసుకొనుట మనకు అవసరమై ఉన్నది. வெளிப்படுத்தின விசேஷம் 19వ அதிகாரம் 10వ వచనத்தின் பிற்பகுதியிலே இப்படி நாம் படிக்கிறோம். ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 10వ వాక్యం యొక్క చివరి భాగమందు మనం ఇలాగున చదువుచున్నాము. இயேசுவை பற்றின சாட்சி தீர்க்க தரிசனத்தின் ఆవియాயிருக்கிறது. యేసును గూర్చిన సాక్ష్యము అది ప్రవచన సారము అనగా ప్రవచన ఆత్మ ఉన్నది. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ஆகவே கர்த்தராகிய இயேசு கிறிஸ்து மெய்யான தேவன்தானா? ప్రభు యేసుక్రీస్తు ఆయన నిజమైన దేవుడేనా? அவர் மறுபடியுமாக தம்முடைய சபையை சேர்க்கும்படியாக அல்லது மனவாட்டியை சேர்க்கும்படியாக அவர் மத்திய ஆகாயத்தில் வரப்போகிறாரா? ఆయన తన యొక్క సంఘమును అనగా పెండ్లి కుమార్తెను తన యొద్దకు సమకూర్చుకొనుటకు మధ్యాకాశములో ఆయన రాబోచున్నాడా? அவர் எப்போது வரப்போகிறார்? ఆయన ఎప్పుడు రాబోచున్నాడు? அந்த வருடமோ மாதமோ தேதியோ நேரமோ வேதத்தில் எழுதப்படவில்லை. ఆ సంవత్సరమో ఆ నెలయో ఆ తేదీయో ఆ గడియయో వాక్యమందు వ్రాయబడలేదు. மறுபக்கத்திலே கர்த்தராகிய இயேசு கிறிஸ்து தம்முடைய மனவாட்டியை சேர்க்க எப்போது வெளிப்பட போகிறார் என்பது அவருக்கே தெரியாது. అంతేకాదు ప్రభువైన యేసుక్రీస్తునకు కూడా తన పెండ్లి కుమార్తెను ఎప్పుడు సమకూర్చుకొని పోవుచున్నాడని ఆయనకే తెలియదు. பிதாவாகிய தேவன் அதை இயேசுவுக்கே மறைவாக மறைத்து அல்லது ரகசியமாய் வைத்திருக்கிறபடியினால் அது ரகசிய வருகை என்று அழைக்கப்படுகிறது. తండ్రి అయిన దేవుడు ఈ కార్యమును యేసునకే ఆయన మరుగు చేసినందున రహస్యముగా ఉన్నందున ఇది రహస్య రాకడ అని పిలువబడుచున్నది. మార్కు 13వ அதிகாரம் 32వ వచనத்தில் இயேசு சொல்லும்போது మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వాక్యంలో యేసు చెప్పినప్పుడు அந்த நாளையும் அந்த நாளிகையையும் பிதா ஒருவர் தவிர மற்ற ஒருவனும் அறியான், பரலோகத்துள்ள தூதர்களும் அறியார்கள்,
కుమారుణం அறியார். ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు అని చెప్పబడి ఉన్నది. கர்த்தராகிய இயேசு கிறிஸ்து தன்னுடைய மணவாட்டி சபையை சேர்க்க மத்திய ஆகாயத்தில் எப்போது வரப்போகிறார் என்பது இயேசுவுக்கே தெரியாது. ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యాకాశములో తన పెండ్లి కుమార్తెను సమకూర్చుకొనుటకు ఎప్పుడు ఆయన రాబోచున్నాడని యేసునకే అది తెలియదు. பிதாவாகிய தேவன் அதை இயேசுவுக்கே மறைத்து ரகசியமாய் வைத்திருக்கிறார். తండ్రి అయిన దేవుడు యేసునకు ఈ కార్యమును మరుగు చేసి రహస్యముగా ఉంచెను. ஆனால் அதே வேளையிலே அவருடைய மணவாட்டி சபை இயேசுவை சந்திக்க ஆயத்தப்படும்படியாக சில அடையாளங்களை வேதத்திலே தீர்க்கதரிசனமாக எழுதி வைத்திருக்கிறார். అయితే తన పెండ్లి కుమార్తె సంఘము ఆయన రాకడకు సిద్ధమగునట్లుగా వాక్యమందు కొన్ని సూచనలన్నీ కూడా వ్రాయబడి ఉండుటను మనం గ్రహింపగలుగుచున్నాము. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் ரகசிய வருகைக்கு முன்பாக 4 விதமான அடையாளங்கள் நிறைவேற வேண்டும் என்று வேதத்தில் எழுதப்பட்டிருக்கிறது. యేసు ప్రభు యొక్క రహస్య రాకడకు ముందుగా 4 విధమైన సూచనలు నెరవేరవలసి ఉన్నది అని వాక్యమందు వ్రాయబడి ఉన్నది. முதலாவது இந்த பூமியிலே சில அடையாளங்கள் நிறைவேற வேண்டியது அவசியமாக இருக்கிறது. మొట్టమొదటిగా ఇక భూమి మీద కొన్ని సూచనలు నెరవేర్చబడుట అవశ్యమై ఉన్నది. இந்த பூமியிலே இன்னென்ன காரியங்கள் சம்பவிக்க வேண்டும் என்று தீர்க்க தரிசனமாய் எழுதப்பட்டிருக்கிறது. ఈ భూమి మీద ఏ ఏ కార్యములు సంభవింపనై ఉన్నదని ప్రవచన సారముగా వ్రాయబడి ఉన్నది. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு உண்டாகட்டும். పరిశుద్ధ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. இரண்டாவது வானத்திலே சில சம்பவங்கள் நிறைவேற வேண்டும் என்று தீர்க்கதரிசனமாய் எழுதப்பட்டிருக்கிறது. రెండవదిగా ఆకాశమందు కొన్ని సూచనలు నెరవేరవలసి ఉన్నదని ప్రవచన రీత్యా వ్రాయబడుటను మనం చూడగలుగుచున్నాము. மூன்றாவதாக சபையில் தேவ ஜனங்கள் மத்தியில் சில சம்பவங்கள் அல்லது சில அடையாளங்கள் நிறைவேற வேண்டும் என்று தீர்க்கதரிசனமாய் எழுதப்பட்டிருக்கிறது. అంతేకాదు మూడవదిగా సంఘమందు కొన్ని కార్యములు సూచనలు నెరవేరవలసి ఉన్నదని ప్రవచన రీత్యా వ్రాయబడుటను మనం చదవగలుగుచున్నాము. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. நான்காவதாக யூதர்கள் மத்தியில் சில அடையாளங்கள் நடைபெற வேண்டும் என்று தீர்க்க தரிசனமாய் எழுதப்பட்டிருக்கிறது. నాలుగవదిగా యూదుల మధ్యలో కొన్ని సూచనలు నెరవేరవలనని ప్రవచన రీత్యా వ్రాయబడుటను మనం చూస్తున్నాము. அப்போஸ்தலர்கள் 3ஆம் அதிகாரம் 21ஆம் வசனத்திலே நாம் இவ்விதமாய் படிக்கிறோம். అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 21వ వాక్యములో మనం ఇలాగున చదువుచున్నాము. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించును. అంతము వరకు యేసు పరలోక నివాసి ఉండుట ఆవశ్యకము. உலக தோற்றம் முதல் தேவன் தம்முடைய பரிசுத்த தீர்க்கதரிசிகள் எல்லாருடைய வாக்கினாலும் உரைத்தவைகள் எல்லாம் நிறைவேறி தீருங்காலங்கள் வருமளவும் பரலோகம் அவரை ஏற்றுக்கொள்ள வேண்டும். ఆది నుండి కూడా జగత్పునాది మొదలుకొని పరిశుద్ధమైనటువంటి ప్రవక్తలతో నోట వ్రాయబడినటువంటి ప్రతి ప్రవచన వాక్యం అనేది నెరవేరునంత వరకు కూడా ఆయన అలాగే పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకమై ఉన్నది. ஆகவே 4 விதமான தீர்க்க தரிசனங்கள் நிறைவேறின பிற்பாடுதான் இயேசு தம்முடைய ரகசிய வருகையிலே மணவாட்டி சபையை சேர்க்க வருகிறார். ఈ 4 విధమైనటువంటి ప్రవచన వాక్యములు నెరవేరిన తరువాతనే యేసు ప్రభు యొక్క రహస్య రాకడ అనేది బయలుపడును. நான் மறுபடியும் சொல்லுகிறேன், முதலாவது பூமியிலே சில அடையாளங்கள் எழுதப்பட்ட தீர்க்க தரிசனத்தின் மூலமாக அந்த அடையாளங்கள் நிறைவேற வேண்டியது அவசியமாக இருக்கிறது. నేను మరలా చెప్పుచున్నాను, మొట్టమొదటిగా ఇక భూమి మీద ప్రవచన వాక్యములో వ్రాయబడిన ప్రకారము అవన్నీ కూడా నెరవేరుట అవసరమై ఉన్నది. இரண்டாவதாக வானத்திலே சில அடையாளங்கள் நிறைவேற வேண்டும். தீர்க்க தரிசனத்தில் எழுதப்பட்ட வண்ணமாக వానத்திலே சில அடையாளங்கள் நிறைவேற வேண்டும். రెండవదిగా ప్రవచనములో వ్రాయబడిన ప్రకారము ఆకాశమందు కొన్ని సూచనలు నెరవేర్చబడుట అవసరమై ఉన్నది. மூன்றாவதாக தேவனுடைய சபையில் அபிஷேகம் பண்ணப்பட்ட தேவ ஜனங்கள் மத்தியில் சில அடையாளங்கள் நிறைவேற வேண்டும்.
మూడవదిగా దేవుని యొక్క సంఘములో అభిషేకింపబడిన దేవుని యొక్క సంఘమందు కొన్ని సూచనలు నెరవేరవలసి ఉన్నవి. நான்காவதாக எழுத்தின்படியான இஸ்ரவேல் ஜனங்கள் மத்தியில் அல்லது இஸ்ரேல் தேசத்தில் சில அடையாளங்கள் நிறைவேற வேண்டும். నాలుగవదిగా అక్షర ప్రకారమైన ఇశ్రాయేలుల మధ్యలో ఇశ్రాయేలీయుల్లో కొన్ని సూచనలు నెరవేరబడుట అవసరమై ఉన్నది. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. இன்றைய தினத்திலே பூமியில் நிறைவேறும்படியாக எழுதப்பட்ட தீர்க்க தரிசனங்கள் அல்லது அடையாளங்களாய் கொடுக்கப்பட்ட அடையாளங்களாய் இது நிறைவேற வேண்டும் என்று எழுதப்பட்ட தீர்க்க தரிசனங்களை இன்றைய தினத்திலே நாம் பார்க்க போகிறோம். ఈ దినమందు మనము భూమి మీద నెరవేరవలసినటువంటి సూచనలు అనగా ప్రవచనములుగా వ్రాయబడినటువంటి కార్యములు సూచనలుగా ఎలాగ నెరవేరబడవలసినవో దానిని ధ్యానింపబోచున్నాము. இன்றைக்கு நாம் எல்லாரும் தேவனுடைய சமூகத்திலே உயிரோடு இருக்கிறோம் என்று சொன்னால் அது தேவன் நம்மேல் வைத்த பெரிய கிருபையும் இரக்கமுமாய் இருக்கிறது. ఈ దినమందు మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో సజీవుల లెక్కలో కనబడుచున్నాము అంటే దేవుడు మనందరి మీద ఉంచినటువంటి ఆయన మహా గొప్ప కనికరము, ఆయన యొక్క కృప అని మనం చెప్పవచ్చును. ஒரு விதத்திலே நாம் மறுபிறவி, அதாவது ஒரு மரித்து போன மனிதன், அது மரித்து போன லாசரு எப்படி திரும்ப உயிரோடு எழும்பி வந்தானோ அதுபோல மரணத்தை நாம் சந்திக்காவிட்டாலும் திரும்ப உயிரோடு எழும்பி வந்தது போன்ற ஒரு అனுభవத்திலே தான் இப்போது வாழ்ந்து கொண்டிருக்கிறோம். ఇప్పుడు మనం అందరము కూడా మరలా తిరిగి జన్మించినట్లుగానే ఏలాగున లాజరు మృతులలో నుండి మరలా తిరిగి అతడు లేపబడి ఉన్నాడో అలాగే మనము కూడా మరణమును మనము సంధింపకుండా కనబడుచున్నప్పటికీ కూడా మరలా తిరిగి లేచినటువంటి ఒక అనుభవం గలవారముగా కనబడుచున్నాము. முழு உலகத்திலும் நாம் எல்லாரும் அறிந்திருக்கிறபடி முழு உலகத்திலும் கொரோனா, அந்த கொரோனாவினுடைய 3 அலைகளை இன்றைக்கு முழு உலகமும் சந்தித்திருக்கிறது. లోకమంతటా మనం చూసినప్పుడు ప్రపంచమంతటా కూడా కరోనా అని చెప్పినటువంటి ఇక వైరస్ యొక్క 3 అలలు సంధించినట్లుగా మనం చూడగలుగుచున్నాము. இந்த கொரோனாவினுடைய 3 அலையிலே விசேஷமாக இந்த 2ஆம் அலை வந்தபோது முழு உலகத்திலும் கோடிக்கணக்கான ஜனங்கள் మరితు పోనதை நாம் அறிந்திருக்கிறோம். ఈ కరోనా యొక్క 3వ అల చెప్పవాలంటే 2వ అల వచ్చినప్పుడే ప్రపంచం అంతటా కూడా కోట్ల కొలది జనులు వారు నశించి మరణించినట్లుగా మనం చూచి ఉన్నాము. இங்கே போடப்பட்டிருக்கிறதான சார்ட்டிலே முதல் கட்டத்திலே இந்த 4-6 படங்களும் கொரோனாவை பற்றிதான, இந்த கொரோனா வந்தபோது முழு உலகத்திலும் என்ன சம்பவித்தது என்கிறதான படங்களில் சில உண்மை படங்களை நாம் இங்கே பார்க்கிறோம். ఇక్కడ ఈ యొక్క పటంలో మనం చూసినప్పుడు మొదటి 6 పటాల్లో మనం చూచుండగా ఈ యొక్క లోకం అనేది కరోనాను ఎదుర్కొనినప్పుడు జరిగినటువంటి సంభవములను గురించి మనం ఈ యొక్క పటముల్లో మనం క్లుప్తంగా చూడగలుగుచున్నాము. நமக்கு அறிமுகமானவர்கள், நமக்கு நம்முடைய நண்பர்கள் இல்ல உறவினர்கள், சிலவேளை நம்முடைய குடும்பத்தை சார்ந்தவர்கள், இப்படி யாரையாயிலும் இந்த கொரோனாவிலே நாம் இழந்திருக்கிறோம். మన యొక్క పరిచయమైన వారు, మన యొక్క స్నేహితులు, మన యొక్క కుటుంబంలో కూడా కొంతమంది ఈ యొక్క కరోనా ద్వారా బాధితులుగా కనబడి వారందరినీ కూడా మనం పోగొట్టుకుని వారముగా కూడా కనబడుచున్నాము. நிச்சயமாக இந்த இடத்திலே உட்கார்ந்திருக்கிற ஒவ்வொரு தனிப்பட்ட நபரை எடுத்துக்கொண்டால் அவர்களுக்கு அறிமுகமான ஏதோ ஒரு நபர் இந்த கொரோனாவிலே நிச்சயமாக இறந்திருப்பார்கள். ఇక్కడ కూర్చొని ఉన్నటువంటి వారిలో ప్రతి ఒక్క వ్యక్తిని మనం తీసుకొనినప్పుడు తప్పనిసరిగా వారికి పరిచయమైనటువంటి ఏదో ఒక వ్యక్తి ఈ కరోనా ద్వారా మరణించినట్లుగా మనం చూడగలుగుచున్నాము. இந்த கொரோனாவினுடைய முதல் அலையின் போது நாம் எல்லாரும் அறிந்திருக்கிறபடி ஒரு பெரிய லாக்டவுன்ல காணப்பட்டோம். முழு உலகத்திலேயும் அந்த லாக்டவுன் அறிவிக்கப்பட்டது. ఈ యొక్క కరోనా యొక్క మొదటి అలను మనం ఎదుర్కొనినప్పుడు అంతా కూడా లాక్డౌన్లో కనబడి ఉన్నది. ప్రపంచం అంతటా కూడా ఈ యొక్క లాక్డౌన్లోనే మనం అందరం కూడా కనబడినట్లుగా మనం తెలుసుకొని ఉన్నాము. விசுவாச வீடுகளில் நம்முடைய ஃபெய்த் ஹோம்ல அல்லது சபையில ஆராதனை இல்லாமல் இல்ல ஊழியர்கள் மாத்திரம் தனித்திருந்து ஜெபிக்கிறதான
அல்லது ஆராதனையில் பங்கெடுக்கிற அனுபவம் காணப்பட்டது. விசுவாசிகள் குடும்பமாக வீடுகளில் இருந்து ஆராதித்துக் கொண்டிருந்தார்கள். విశ్వాస గృహములో అనగా దేవుని యొక్క సంఘములో కూడా ఆరాధన అనేది జరిపించబడకుండా ముయ్యబడి ఉన్నది. సేవకులైనటువంటి వారు మాత్రమే విశ్వాస గృహములో వారు చేరి ఒంటరిగా వారే ఆరాధించుకొని ఉన్నారు. విశ్వాసుల కుటుంబముల్లో కూడా వారి కుటుంబముగా చేరి ప్రభువును ఆరాధించినటువంటి కాలమును మనం చూచి మనం ఎదుర్కొని ఉన్నాము. இந்த கொரோனா எப்படி வந்தது? ఈ కరోనా ఏలాగున వచ్చి ఉన్నది? பிசாசு கொண்டு வந்ததா? ఇది సాతాను తీసుకొని వచ్చి ఉన్నాడా? இல்ல தேவன் கொண்டு வந்தாரா? లేక దేవుడు తీసుకొని వచ్చేనా? சிலர் உலக பிரகாரமாக சொல்லுகிறார்கள் இதை ஒரு பயோ வார் சீனாவிலிருந்து புறப்பட்ட ஒரு பயோ வார் என்று அழைக்கிறார்கள். ఇది లోకస్తులు చెప్పుకొనుచున్నది చైనా నుండి బయలుదేరినటువంటి జీవశాస్త్ర సంబంధమైన ఒక యుద్ధము అని చెప్పి వారు చెప్పుకొనుచున్నారు. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. அப்ப தேவனுடைய பாதத்திலே இருந்து அந்த லாக்டவுன் நாட்கள்ல ஆண்டவரே இந்த கொரோனா எப்படி வந்தது என்று பல நாட்கள் ஜெபித்துக் கொண்டிருந்த போது దేవుని యొక్క సన్నిధానములో ప్రభువా యొక్క కరోనా ఎందు నిమిత్తం వచ్చి ఉన్నదని చెప్పి పలు దినములుగా ప్రభు యొక్క సన్నిధానములో ప్రార్థన చేయించు ఉండినప్పుడు முதல் கேள்வி இது பிசாசு கொண்டு வந்ததா இல்ல தேவன் அனுமதித்ததா இல்ல உலகத்தார்ல சில நாடுகள்ல பேசுகிறபடி இது ஒரு பயோ வாரா? ఇది సాతాను కరోనాను తీసుకొని వచ్చి ఉన్నాడా లేక దేవుడు దీనిని అనుమతించి ఉన్నాడా లేక లోకంలో వారు చెప్పుకొనుచున్నట్లుగా ఒక బయోవార్ అనగా జీవనముకు సంబంధించిన ఒక యుద్ధం అని చెప్పి వారు అనుకొనుచున్నట్లుగా ఇది వచ్చి ఉన్నదా అని చెప్పినటువంటి ప్రశ్న కనబడి ఉన్నది. இரண்டாவதாக இது என்ன காரணத்தினால் இப்படி ஒரு கொள்ளை நோய் முழு உலகத்திலும் இதுவரை இந்த உலகம் சந்தித்திராத அளவுக்கு முழு உலகத்திலும் இந்த கொள்ளை நோய் வந்தது. రెండోదిగా మరెన్నడూ కూడా లోకము ఎదుర్కొన్నటువంటి విధముగా ఇక తెగుళ్ళు అనేది భూమి అందంతటా కూడా వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. மூன்றாவது இந்த கொள்ளை நோய் எப்போது போகும் அல்லது எப்போது தீரும், எப்போது முடிவுக்கு வரும்? మూడోదిగా ఈ యొక్క తెగుళ్ళు అన్నటువంటి ఇక కరోనా ఎప్పుడు ఒక అంతమునకు వచ్చును, ఎప్పుడు ఇది తీరిపోవును అన్నటువంటి ప్రశ్న என்று பல நாட்களாக இரவு பகலும் ஜெபித்த போது திட்டவட்டமான ஒரு தேவ சத்தம் கேட்டேன். ఈలాగున పలు దినాలుగా రాత్రి పగళ్ళు కూడా నేను దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు ఒక ఖచ్చితంగా ఒక ఖండితముగా నాతోనే మాట్లాడినటువంటి దేవుని యొక్క స్వరమును నేను విని ఉన్నాను. உலக ஆராய்ச்சியாளர்கள் இதற்கு கொரோனா என்று பெயர் கொடுத்திருந்தாலும் ఇక లోకములో ఉన్నటువంటి లోక పరిశోధకులు దీనికి తెగులుకు కరోనా అని వారు పేరు పెట్టినప్పటికీ இந்த கொரோனா முதல் அலை வந்தபோது WHO என்று அழைக்கப்படுகிற உலக சுகாதார அமைப்பிற்கு இது என்ன காரணத்தினால் வந்தது, எப்படி கட்டுப்படுத்துவது என்பதை அறியாமல் முழு உலக ஆராய்ச்சியாளர்களும் திணறிக் கொண்டிருந்த நேரம். అయితే మొట్టమొదటి అలా ఇక కరోనా భూమి మీదకి వచ్చినప్పుడు ఇక లోకంలో కనబడుచున్నటువంటి ప్రపంచ ఆరోగ్య పరిశుభ్రత సంస్థ వారు దీనికి కారణం ఏమై ఉన్నది, దేని బట్టి ఇది వచ్చి ఉన్నదని చెప్పి తమ యొక్క పరిశోధనలు వారు చేసినను దేనిని కూడా వారు కనుగొనలేకపోయిరి. உலக சுகாதார மையமானது முதலாவது கொரோனா இதனால தான் வருகிறது, இந்த நபர்களுக்கு தான் வரும் அல்லது இந்த வயதுக்கு மேற்பட்டவர்களுக்கு வரும் என்று சொன்னார்கள். பிற்பாடு மாற்றி 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 சொல்லிக் கொண்டே இருந்தார்கள். ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ప్రపంచ ఆరోగ్య పరిశుభ్రత సంస్థ వారు దీని గురించి తమ యొక్క పరిశోధనను వారు కొనసాగించి ఇలాంటి ఫలాని వ్యాధి గల వారికి ఇది ఇక తాకును, లేనట్లయితే ఇటువంటి వయసు గల వారికి ఇటువంటి కరోనా వచ్చును అని తెలియపరిచి ఉన్నారు. అయితే ఇక కరోనా వెళ్ళగా పలు రీతులుగా అది మారుచుండగా తాము ఇచ్చినటువంటి ఇక సిద్ధాంతం అనేది వారికి తప్పని చెప్పి వారు గ్రహించుకొని ఉన్నారు. முழு உலகமும் எவ்வளவு பிரயாசப்பட்டும் அதற்கான மருந்தை இன்றைக்கு வரைக்கும் கண்டுபிடிக்க முடியவில்லை. தடுப்பூசி என்று சில காரியங்களை அவர்கள் பயன்படுத்தினாலும் கூட தடுப்பூசி போட்ட எத்தனையோ பேர், எனக்கு அறிமுகமான நான் அறிந்த எத்தனையோ பேர் மரித்து போயிருக்கிறார்கள். అయితే లోకం వారు ఇది దేని నిమిత్తము కలుగుచున్నదని చెప్పి ఎన్నో పరిశోధనలు చేసినప్పటికీ కూడా దానికి తగినటువంటి కారణము వారు కనుగొనలేకపోయినారు. చివరికి వారు ఒక వ్యాక్సిన్ వారు తీసుకొని వచ్చి ఉన్నారు. ఆ వ్యాక్సిన్ వేసుకున్నట్లయితే ఇది తీరిపోవును అని చెప్పి వారు అలాగున దాని అమల్లోనికి తీసుకొని వచ్చిరి. முதலாவது நான் கேட்ட தேவ சத்தம் ஒரு தீர்க்கதரிசன வசனமாக இருக்கிறது. మొట్టమొదటిగా నేను వినినటువంటి
దేవుని యొక్క శబ్దం అనేది ఒక ప్రవచన వాక్యముగా అది కనబడుచున్నది. அந்த தீர்க்க தரிசன வார்த்தை ஆபகூக் 3ஆம் அதிகாரம் 5-6 வசனங்கள் என்கிற தேவ சத்தம் தான் நான் ஜெபத்திலே கேட்டது. అయితే నేను ప్రార్థించినప్పుడు వినినటువంటి దేవుని యొక్క శబ్దం అనేది హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యము అని చెప్పి నేను విని ఉన్నాను. 5-6 வசனங்கள் என்ற 5-6 வசனங்கள் என்கிற தேவ சத்தத்தை கேட்டேன். 5-6 వాక్యములుగా దేవుని యొక్క స్వరమును నేను విని ఉన్నాను. ஆனால் அதுவரையிலும் தேவ சத்தம் கேட்டு வேதத்தை திறந்து அந்த வசனத்தை வாசிக்கிற வரையிலும் அப்படி ஒரு வசனம் வேதத்தில் இருப்பது எனக்கு தெரியாது. నేను దేవుని యొక్క శబ్దమును విని ఈ యొక్క వాక్యమును దేవుడు నాకు అందించినప్పుడు బైబిల్ తెరిచి ఆ యొక్క వాక్యము చదివే వరకు ఇటువంటి ఒక వాక్యం అనేది పరిశుద్ధ గ్రంథములో ఉన్నదా అని చెప్పి అంతవరకు నాకు తెలియకపోయెను. நான் கேட்ட ஜெபத்தில் கேட்ட முதல் கேள்வி, இந்த கொரோனா எப்படி வந்தது? பிசாசினிடத்தில் இருந்தா அல்லது தேவன் அனுமதித்து தேவனிடத்தில் இருந்தா அல்லது உலகத்தார்ல சிலர் சொல்லுகிறபடி இது ஒரு பயோ வாரா? అలాగే నేను దేవుని యొద్ద నేను అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న, ఈ కరోనా అనున్నది సాతాను నుండి వచ్చినదా, లేక దేవుడు దీన్ని అనుమతించి ఉన్నాడా, లేక ఇక లోకంలో కనబడుచున్నటువంటి జీవశాస్త్ర సంబంధమైనటువంటి యొక్క యుద్ధము వల్ల కలుగుచున్నదా అని చెప్పినటువంటి కార్యమును నేను దేవుని యొద్ద నేను అడిగి ఉన్నాను. இப்போது ஆபகுக் 3ஆம் அதிகாரம் 5ஆம் வசனத்தை 6ஆம் வசனத்தை முதலாவது 5ஆம் வசனத்தை மட்டும் வாசிப்போம், 6ஆம் வசனத்தை பிற்பாடு பார்ப்போம். இந்த 5ஆம் வசனமானது தெலுங்கு வேதத்தில் சற்று தவறுதலாக எழுதப்பட்டிருக்கிறது. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 5-6 వాక్యములు మొట్టమొదటిగా 5వ వాక్యం మాత్రం మనం చదువుకుందాము. ఈ వాక్యము తెలుగు తర్జుమాలో అంత సరిగ్గా వ్రాయపడలేదు. பழைய ஏற்பாடு எபிரேய பாஷையிலிருந்து மொழிபெயர்க்கப்பட்டிருக்கிறது. పాత నిబంధన అనేది ఆదిమ హెబ్రీ భాష నుండి భాషాంతరము చేయబడి ఉన్నది. தமிழ் வேதத்துல சரியான வார்த்தை எபிரேய பாஷையில் என்ன வார்த்தை இருக்கிறதோ, என்ன அர்த்தம் இருக்கிறதோ அதே அர்த்தம் தமிழில் எழுதப்பட்டிருக்கிறது. తమిళ్ మన భాషలో మనం చదివినప్పుడు ఆదిమ హెబ్రీ భాషలో ఏ పదమైతే ఉపయోగింపబడి ఉన్నదో ఆ పదమే ఇక్కడ ఉపయోగింపబడుటను చదవగలుగుచున్నాము. ஆங்கில மொழிபெயர்ப்பிலும் கூட ஓரளவு சரியாக மொழிபெயர்க்கப்பட்டிருக்கிறது. ఆంగ్లంలో కూడా ఇది ఒక పరిమితికి సరిగానే ఉన్నది అని తలంచుచున్నాను. ஆபகுக் 3:5. హబక్కూకు 3వ అధ్యాయము 5వ వాక్యము. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి, ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. அவருக்கு முன்பாக கொள்ளை நோய் சென்றது. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి. அப்ப இந்த கொரோனா என்கிற கொள்ளை, இதுவரைக்கும் எத்தனையோ கொள்ளை நோய்கள் இந்த முழு உலகத்துல வந்திருக்கிறது. ఎన్నో విధమైనటువంటి తెగుళ్ళు అనేవి ఇంతవరకు భూమి మీద అనేక రీతులుగా అవి వచ్చి ఉన్నవి. உங்களுடைய அனுபவத்தில் பல வயதானவர்கள் இருந்தீர்கள் என்று சொன்னால் முந்தின வருடங்களில் இது போல சில கொள்ளை நோய்கள் சில தேசங்களில் வந்திருக்கிறது. మీ అనుభవ రీత్యా వృద్ధులైన వారికి తెలియవచ్చును, అనేక విధమైనటువంటి తెగుళ్ళు మీ కాలంలో భూమి మీదకి వచ్చి ఉండవచ్చును. ஆனால் முழு உலகத்திலும் கோடிக்கணக்கான ஜனங்கள் மரித்து சில தேசங்களில் அடக்கம் பண்ணுவதற்கு இடமில்லாமல் போக மட்டும் அநேக பிரேதங்கள் விழுந்தது அல்லது அநேகர் மரித்து போனது இந்த கொரோனாவின் நிமித்தமாகத்தான். అయితే కరోనా నిమిత్తం మనం చూచినప్పుడు లోకమంతటా కూడా కోట్ల కొలది జనులు దీని వల్ల మరణించి ఉన్నారు. కొన్ని దేశాలలో అయితే వారిని పాతి పెట్టుటకు కూడా స్థలము లేనటువంటి విధముగా అంతగా వారి యొక్క శవములు పడి ఉండుటను మనం చూచి ఉన్నాము. அவருக்கு முன்பாக கொள்ளை நோய் சென்றது. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి. அவருடைய அர்த்தம் என்னவென்றால் இயேசுவின் ரகசிய வருகைக்கு முன்பாக கொள்ளை நோய் உண்டாகும். దీని అర్థమేదనగా యేసు ప్రభు యొక్క రహస్య రాకడకు ముందుగా తెగుళ్ళు సంభవించును. அடுத்து அந்த வசனத்துல தமிழ்லையும் ஆங்கிலத்திலும் எபிரேய பாஷையில் எப்படி எழுதப்பட்டிருக்குன்னா, அவர் தேவனுடைய அல்லது இயேசுனுடைய கால் அடிகளில் இருந்து எரிபந்தமான காய்ச்சல் புறப்பட்டது. తర్వాతగా మనం 2వ వరుసలో చదువుచున్నప్పుడు తమిళ్లోను ఆంగ్లంలోను కూడా ఆదిమ హెబ్రీ భాష నుండి భాషాంతరము చేయబడినట్లుగా ఆయన యొక్క పాదముల నుండి ఆయన పాదముల వెంట మనం చదివినప్పుడు మండుచున్నటువంటి మంట వంటి జ్వరాలు బయలుదేరి ఉన్నవి అని చెప్పబడి ఉన్నది. ஆனால் தெலுங்கு வேதத்துல அவருடைய காலடியில் இந்த லைட்னிங் மின்னல்
வந்தது என்கிற அர்த்தத்துல எழுதப்பட்டிருக்கிறது. అయితే ఇక్కడ తెలుగులో ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి అని చెప్పబడి ఉన్నది. நீங்க ஆங்கிலத்துல படித்து பார்த்தால் ஆங்கில வேதத்துல burning coals என்று எழுதப்பட்டிருக்கிறது. మనం ఆంగ్లంలో చదువుచున్నప్పుడు అవి మండుచున్నటువంటి బొగ్గులు అని చెప్పబడి ఉన్నది. எபிரேய பாஷையில வேத வல்லுநர்கள் இதற்கு விளக்கம் கொடுக்கும் போது இதனுடைய அர்த்தம் என்னவென்றால் ஹை டெம்பரேச்சர் ஃபீவர். అయితే హెబ్రీ భాషలో దీనికి ఉపయోగించబడినటువంటి పదం యొక్క అర్థం ఏదనగా అధికమైనటువంటి బాగా వేడిమి గల మండుచున్నటువంటి జ్వరము అని అర్థము. அடுத்து எபிரேய வேத வல்லுநர்கள் இந்த வார்த்தையினுடைய மற்றொரு அர்த்தத்தை சொல்லும்போது காற்றின் மூலமாய் பரவும் காய்ச்சல். అయితే హెబ్రీ భాషలో దీనికి మరొక అర్థం ఇచ్చినప్పుడు గాలి ద్వారా వ్యాపించినటువంటి జ్వరము అని చెప్పబడి ఉన్నది. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. அடுத்த வசனத்துல நாம் படிக்கிறோம் 6ஆம் வசனத்துல அவர் நின்று பூமியை அளந்தார், அவர் பார்த்து புறஜாதிகளை கரைய பண்ணினார். అయితే ఇక్కడ 6వ వాక్యంలో మనం చదువుచున్నప్పుడు ఆయన నిలవబడి భూమిని ఆయన కంపించుబజేసెను లేక కొలిచి ఉన్నాడు. దానిని బట్టి అన్య జనులందరూ కూడా అవి బద్దలైపోయినట్లుగా మనం చదవగలుగుచున్నాము. இங்கே நாம் பார்க்கிறோம் இந்த கொரோனா என்கிற கொள்ளை நோய் நிமித்தமாக புறஜாதிகள் மத்தியில அந்த ஜனத்தொகைய மக்கள் தொகைய கரைய பண்ணினாராம். ఇక్కడ మనం చదువుచుండినప్పుడు ఇక కరోనా లేక ఇక తెగుళ్ళ మూలముగా ఆ యొక్క జనుల మధ్యలో కనబడుచున్నటువంటి జన సంఖ్య అనునది తగ్గిపోవునట్లుగా చేసెను అని అర్థం ఇచ్చుచున్నది. நாம் எல்லாரும் அறிந்திருக்கிறபடி தேவ ஜனங்கள் மத்தியில் சிலர் மரித்து போனது உண்மைதான். మనకందరికీ తెలిసినట్లుగా దేవుని యొక్క జనుల మధ్యలో కొందరు మరణించుటను మనం తెలుసుకొని ఉన్నాము. ஆனா கோடிக்கணக்கான ஜனங்கள் மத்தியில மரித்தவர்களை நாம் ஆராய்ந்து பார்ப்போமானால் புறஜாதிகள்ல தான் அதிகமான பேர் 90% அதிகமான மரித்து போனவர்கள 90% அதிகமான பேர் புறஜாதிகளாயிருந்தார்கள். అయితే మనము లోకంలో చూచినప్పుడు మరణించిన వారి యొక్క లెక్కను మనం చూడగా అన్య జనులైనటువంటి వారి మధ్యలోనే 90% వారి మధ్యలోనే మరణించినట్లుగా మనం చూడగలుగుచున్నాము. அப்போது கர்த்தர் சொல்லிக் கொடுத்தார் கொரோனா எப்படி வந்தது என்று சொன்னபோது அவருடைய கால் அடிகளிலிருந்து இயேசுவுடைய கால் அடிகளிலிருந்து எரிபந்தமான காய்ச்சல் புறப்பட்டது என்று தமிழில் எழுதப்பட்டிருக்கிறது. அதுதான் கொரோனா. அதைத்தான் இன்றைக்கு உலகத்தார் கொரோனா என்று அழைக்கிறார்கள் என்று கர்த்தர் சொன்னார். ఈలాగున ఎందు నిమిత్తము ఇక కరోనా వచ్చి ఉన్నదని నేను ప్రభు యొద్ద అడిగినప్పుడు ఆయన నాతో సెలవిచ్చినటువంటి మాట ఆయన పాదములు లేక ఆయన అడుగు చాడల వెంట నుండి మండుచున్నటువంటి జ్వరం అనేది బయలుదేరి వెళ్ళుచున్నది అనేటువంటి కార్యమే ప్రభు నాతో తెలియపరిచి ఉన్నారు. లోకము దీనినే కరోనా అని చెప్పి అది పిలుచు ఉన్నది. சில தேவனுடைய பிள்ளைகள் சிந்திக்கிறபடி இந்த கொரோனா பிசாசின் மூலமாக வந்தது என்றே வைத்துக் கொள்வோம். అయితే కొందరు లోకంలో జనులు దేవుని బిడ్డలు తలంచినట్లుగా కరోనా అనున్నది సాతాను ద్వారా వచ్చుచున్నది అని మనము కూడా ఒకసారి పరిగణించి చూచేదము. ஏனென்றால் பல தேவனுடைய பிள்ளைகள் அல்லது பல வெளியில பல போதிக்கிறவர்கள் போதிப்பது இந்த கொரோனா என்கிற கொள்ளை நோய் அது தேவனிடத்திலிருந்தல்ல பிசாசு தான் கொண்டு வந்தான் என்று சொல்லுகிறார்கள். అయితే అనేక మంది దేవుని బిడ్డలు కూడా ఈ కరోనా అనున్నది దేవుని యొద్ద నుండి కాదు గాని సాతాను యొద్ద నుండి వచ్చుచున్నది అనేటువంటి ఒక వారు తీర్మానం కలవారుగా కనబడుటను మనం చూడగలుగుచున్నాము. அதற்கு நான் ஜெபத்திலே கேட்டபோது கர்த்தர் திட்டவட்டமாக சொல்லிக் கொடுத்த காரியம் தேவ சத்தம் வெளிப்பட்டது என்னவென்றால் ஒரு யோபு ஒரே ஒரு யோபு அந்த ஒரு யோபுக்கு வியாதியை சரீரத்திலே கொண்டு வர வேண்டுமானால் சாத்தான் என்ன செய்தான்? అయితే మనము వాక్యం యొక్క వెలుగులో చూచినప్పుడు ఒకే ఒక యోబు ఆ యోబు యొక్క శరీరంలోనికి వ్యాధి తీసుకొని రావాలనంటే అప్పుడు అపవాది అయిన సాతాను ఏమి చేసెను? சாத்தான் என்ன செய்தான் தெரியுதானே உங்களுக்கு? సాతాను ఏమి చేసెనో మీకు తెలియను కదా. தேவனிடத்திலே போய் அனுமதி கேட்கிறான். దేవుని యొద్దకు వెళ్ళి అనుమతి అడుగుచున్నాడు. நீங்க யோபு 2ஆம் அதிகாரத்திலே படித்து பார்த்தால் சாத்தானுக்கு தேவன் அனுமதி கொடுத்த பிற்பாடுதான் ஒரு பக்தனாகிய யோபுக்கு சரீரத்திலே வியாதியை கொண்டு வர
సాతానుకు முடிந்தது. యోబు గ్రంథము 2వ అధ్యాయంలో మనం చదువుచుండినప్పుడు అపవాది దేవుని యొద్దకు వెళ్ళి అనుమతి తీసుకున్న తర్వాతనే భక్తుడైనటువంటి యోబు యొక్క శరీరంలో ఆ యొక్క వ్యాధిని తీసుకొని వచ్చుటకు అతనికి వల్లపడి ఉన్నది. அப்போது கூட கர்த்தர் என்ன தெரியுமா அனுமதி கொடுத்தார்? అప్పుడు కూడా దేవుడు అతనికి ఏమని అనుమతి ఇచ్చెను? அவன் சாத்தான் தேவனிடத்திலே கேட்டுக்கொண்டது அவனுடைய எலும்பையும் மாம்சத்தையும் தொட வேண்டும். అయితే సాతాను దేవుని యొద్ద అడిగినది అతని ఎముకను అతని యొక్క మాంసమును నేను మొత్తవలను అని అనుచున్నది. அந்த அனுமதியை தேவனாகிய கர்த்தர் சாத்தானுக்கு கொடுக்கும்போது ஒரு நிபந்தனை, ஒரு కండిషనోடு అనుమతి கொடுத்தார். అయితే ఈ యొక్క కార్యమును ఒక అనుమతిగా సాతానుకు దేవుడు ఇచ్చుటకు ముందుగా ఒక షరతును నియమించి దేవుడు అనుగ్రహించినట్లుగా చదువుచున్నాము. அந்த కండిషన్ என்ன தெரியுமா? అదేమని మీకు తెలియనా షరతు? அவன் உயிரை தொடக்கூடாது, அவனுக்கு பிராணம் போயிடக்கூடாது, ஜீவன் எடுத்துடக்கூடாது. అతని ప్రాణం మాత్రము నువ్వు ముట్టకూడదు, అతని ప్రాణమును తీయకూడదు అన్నటువంటి షరతు. அப்படியானால் அருமையான தேவனுடைய பிள்ளையே, பழைய ஏற்பாட்டு காலத்தில் ஜீவித்த ஒரு பழைய ஏற்பாட்டு பரிசுத்தவான் யோபுடைய சரீரத்தில் வியாதியை கொண்டு வருவதற்கு சாத்தானுக்கு தேவனுடைய அனுமதி தேவையா இருக்குமானால், అలాగన పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి యోబు యొక్క శరీరంలోనికి వ్యాధిని తీసుకొని వచ్చి నిమిత్తము సాతానుకు దేవుని యొక్క అనుమతి అవసరమై ఉన్నట్లయితే, மாத்திரமல்ல அவனுடைய சரீரத்திலே பிராணனை எடுத்து விடக்கூடாது, ஜீவனை எடுக்கக்கூடாது என்கிற நிபந்தனையின் பேரில் ஆண்டவர் அந்த அனுமதியை சாத்தானுக்கு கொடுத்திருப்பார். ஆனால் అంతేకాదు అతని యొక్క ప్రాణమును ముట్టకూడదు, అతని యొక్క ప్రాణమును అతని జీవములను తీయకూడదు అన్నటువంటి షరతుతోనే దేవుడు ఆ యొక్క అనుమతి ఇచ్చినట్లయితే, கிருபையின் காலத்திலே ஜீவிக்கிற இங்கே காணப்படுகிற நாம் ஒவ்வொருவரும் இயேசுவின் சுய ரத்தத்தினால் சம்பாதிக்கப்பட்ட சபையிலே இருக்கிறோம். కృపాకాలంలో జీవించినటువంటి మన ప్రతి ఒక్కరము కూడా యేసు ప్రభు యొక్క స్వరక్తము చేత సంపాదింపబడిన వారముగా కనబడుచున్నాము. நம்மில் பலரும் விலையேறப்பட்ட அபிஷேகம் பண்ணப்பட்டவர்களாக, தேவனுடைய அபிஷேகம் பண்ணப்பட்ட தேவ ஜனங்களாக நாம் காணப்படுகிறோம். మనలో ప్రతి ఒక్కరం కూడా దేవుని యొద్ద నుంచి అమూల్యమైనటువంటి అభిషేకమును పొందినటువంటి దైవ జనులముగా మనం కనబడుచున్నాము. அப்படியானால் நம்மில் பல தேவனுடைய பிள்ளைகள், அபிஷேகம் பண்ணப்பட்ட பல தேவனுடைய பிள்ளைகள் இந்த கொரோனாவிலே மரித்து போனார்கள். అయితే మనలో అనగా అభిషేకింపబడినటువంటి దేవుని యొక్క జనుల మధ్యలో అనేకులు ఈ యొక్క కరోనా ద్వారా మరణించిన వారుగా వారు కనబడుచున్నారు. அப்படியானால் தேவனுடைய அனுமதி இல்லாமல் சாத்தானுக்கு ஒரு தேவனுடைய பிள்ளையை, அபிஷேகம் பண்ணப்பட்ட தேவனுடைய பிள்ளையை தொட்டிருக்க முடியுமா? అలాగైతే దేవుని యొక్క అనుమతి లేకుండా ఒక అభిషేకింపబడినటువంటి దేవుని యొక్క బిడ్డను సాతాను ఏలాగున అతడు ముట్టగలడు? ஆகவே தான் தீர்க்கதரிசி கேட்கிறார், ஊரிலே கர்த்தருடைய செயல் இல்லாமல் தீங்கு உண்டாகுமோ? అందుకొరకే ప్రవక్త ఇలాగున చెప్పుచున్నాడు, ఊరిలో నీ యొక్క అనుమతి లేకుండా ఏదైనా నాశనము వినాశనము సంభవించునా అని అడుగుచున్నాడు. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. அப்ப கர்த்தருடைய செயல் இல்லாமல் ஊரிலே தீங்கு உண்டாகுமோ என்று ஆமோஸ் 3ஆம் அதிகாரம் 6ஆம் வசனத்தின் பிற்பகுதியிலே படிக்கிறோம். ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 6వ వాక్యం యొక్క చివరి భాగంలో మనం చదువుచున్నాము, దేవుని యొక్క క్రియ లేకుండా భూమి మీదకి ఏలాగున కీడు రప్పింపగలడు అని చెప్పబడి ఉన్నది. வாசிப்போம். ஆமோஸ் 3:6. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 6వ వాక్యం. పట్టణమందు బాగానాదము వినబడగా జనులకు భయము పుట్టుకుంటున్నా, యెహోవా చేయనిది పట్టణంలో ఉపద్రవము కలుగునా? கர்த்தருடைய செயல் இல்லாமல் ஊரிலே தீங்கு உண்டாகுமோ? యెహోవా యొక్క క్రియ లేకుండా పట్టణములో ఉపద్రవము లేక కీడు కలుగునా? தெலுங்குல நல்ல வார்த்தை சொல்லப்பட்டிருக்கு, உபத்திரம் உண்டாகுமா? ஒரு ஊர்ல கர்த்தருடைய செயல் இல்லாமல் உபத்திரம் உண்டாகுமா? ఇక్కడ తెలుగులో యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా అని చెప్పబడి ఉన్నది. ஆகவே கொள்ளை நோய் என்பது, இந்த கொரோனா என்பது தேவன் அனுமதித்து இந்த உலகத்தில் வந்தது. కావున ఇక కరోనా అనునది, ఇక తెగులు అనునది దేవుడు అనుమతించి ఇక భూమి మీదకి అది వచ్చి ఉన్నది.
தேவன் ஏன் அனுமதித்தார்? దేవుడు ఎందుకొరకు దీన్ని అనుమతించెను? கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. இது ஒரு தீர்க்க தரிசன வசனத்தின் நிறைவேறுதல். ఇది ఒక ప్రవచన వాక్యం యొక్క నెరవేర్పై ఉన్నది. ஆபகுக் 3ஆம் அதிகாரம் 5ஆம் வசனத்திலே எபிரேய பாஷையிலே சொல்லப்பட்டதும் தமிழ் வேதத்தில் எழுதப்பட்டதும் இந்த கொரோனாவை பற்றிய, உலகத்தார் கொரோனா என்று பெயர் வைத்திருக்கிறார்களே, அந்த கொரோனாவை பற்றிய தீர்க்கதரிசன வசனமாய் இருக்கிறது. అందుకొరకే హబక్కూకు 3వ అధ్యాయము 5వ వాక్యములో చెప్పబడి ఉన్నది. ఇక కరోనా గురించినటువంటి ప్రవచన వాక్యముగా కనబడుచున్నది. అది ఆదిమ హెబ్రీ భాషలోను అది భాషాంతరం చేయబడి తమిళ్లో కూడా అదే అర్థం ఇచ్చినటువంటి మాట ఉపయోగింపబడి ఉన్నది. அப்ப இயேசுவின் ரகசிய வருகைக்கு முன்பாக இந்த பூமியிலே நடைபெறக்கூடிய ஒரு அடையாளம் என்ன? అలాగైతే యేసు ప్రభు యొక్క రహస్య రాకడకు ముందుగా ఈ భూమి మీద జరుగునటువంటి ఒక సూచన ఏమై ఉన్నది? ஏதோ ஆந்திராவில் மட்டுமல்ல, செகண்டராபாத்திலேயோ ஹைதராபாத்திலேயோ, ஆந்திராவில் மட்டுமல்ல அல்லது இந்தியாவில் மட்டுமல்ல, முழு உலகமும் எல்லா வல்லரசு நாடுகளும் நடுங்கிறது இந்த கொரோனாவை கண்டு. కేవలము ఇక్కడ ఆంధ్రాలో మాత్రమే కాదు, ఇక్కడ తెలంగాణలో, హైదరాబాదు, సికింద్రాబాదు పట్టణంలో మాత్రమే కాదు, అన్ని దేశముల్లో కూడా చెప్పవాలంటే మంచి శక్తి బలము కలిగినటువంటి దేశాలు కూడా ఈ కరోనాను బట్టి అవి వణికిపోవచ్చున్న స్థితిలో కనబడుచున్నవి. இன்றைக்கு டெக்னாலஜி என்று அழைக்கப்படுகிற தொழில்நுட்பம் முழு உலகத்திலும் எவ்வளவு வளர்ந்திருந்தாலும், மருத்துவத்துறை, விஞ்ஞானத்துறை எவ்வளவு வளர்ந்திருந்தாலும், எந்த மருத்துவத்துறைக்கும் எந்த விஞ்ஞானத்துறைக்கும் மனிதனை இந்த அழிவிலிருந்து, இந்த மரணத்திலிருந்து காப்பாற்ற முடியவில்லை. అయితే ఇక లోకములో ఈ దినాల్లో మనం చూసినప్పుడు విజ్ఞానం అనేది ఎంతగా అది అభివృద్ధి చెందినప్పటికీ కూడా, విజ్ఞానం అన్నది ఎంతగా కూడా విస్తరించినప్పటికీ కూడా లోకమును ఈ యొక్క తెగుళ్ళ నుంచి, ఈ యొక్క బాధితులైనటువంటి వారిని మరణం నుండి కూడా తప్పింపలేకపోయి ఉన్నవి. எல்லா நாடுகளும், வல்லரசு நாடுகளும், எல்லா விஞ்ஞானிகளும், எல்லா ஆராய்ச்சியாளர்களும், தேச தலைவர்களும் இந்த கொரோனாவுக்கு முன்பாக தோல்வியடைந்து நின்றார்கள். ఆ దేశములంతా కూడా మంచి బలము శక్తి గల దేశములు, విజ్ఞానులైనటువంటి వారందరూ కూడా తమ యొక్క పరిశోధన వల్ల కూడా ఏమీ చేయలేకపోయిరి. ఇక కరోనా ఎదుట వారందరూ కూడా అపజయము పాలైపోయిరి. இந்த இடத்திலே காணப்படுகிற நம்ம எத்தனை பேர் நன்றியோடு இருக்கிறோம்? இந்த 3 அலை, கொரோனாவின் அலையை கடந்த பிற்பாடும் இன்றைக்கு நாம் உயிரோடு இருப்பது தேவனுடைய கிருபை, கிருபை, கிருபை. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమంది మీలో కృతజ్ఞత గల వారిగా కనబడుచున్నారు? ఇక 3 అలలు భూమి మీదకి వచ్చి అవి కొట్టినప్పటికీ కూడా ఇంకా కూడా ప్రభు మనను కాపాడి ఉన్నాడు అని చెప్పినట్లయితే అది అంతా కూడా దేవుని యొక్క కృప, ఆయన కృప, ఆయన కృప మాత్రమే ఉన్నది. நான் ஊழியம் செய்ததான ஃப்ரேசர் டவுன், பெங்களூர்ல ஃப்ரேசர் டவுன் என்கிற இடத்திலே கிட்டத்தட்ட 40க்கும் அதிகமான தேவனுடைய பிள்ளைகள் மரித்து போனார்கள். నేను సేవ చేయించినటువంటి బెంగళూరులో ఫ్రేజర్ టౌన్ అనేటువంటి ప్రాంతమందు 40 కంటే కూడా పైగా దేవుని యొక్క బిడ్డలు అక్కడ మరణించి ఉన్నారు. குடும்பம் குடும்பமாக பாதிக்கப்பட்டிருந்தார்கள். కుటుంబముగా కుటుంబ సమేతముగా కరోనా బాధితులుగా వారు కనబడి ఉన్నారు. சிலர் மருத்துவமனைக்கு போனார்கள். மருத்துவமனைக்கு போன எல்லாரும் மரித்து போனார்கள். కొంతమంది వారు వైద్యశాలకు వెళ్ళి ఉన్నారు. ఆసుపత్రికి వెళ్ళినటువంటి వారందరూ కూడా మరణించి ఉన్నారు. ஆனால் சில தேவனுடைய பிள்ளைகள் தெய்வீக சுகத்திலே உறுதியாய் நின்றார்கள். అయితే కొంతమంది దేవుని బిడ్డలు దైవిక స్వస్థత కొరకు వారు స్థిరముగా నిలవబడిరి. அவர்களுக்கு நாம் எல்லாம் அறிந்திருக்கிறபடி மூச்சு திணறல் ஏற்பட்டது. அந்த ஆக்சிஜன் குறைபாடு நிமித்தமாக மூச்சு திணறல் ஏற்பட்டது. మనకందరికీ తెలిసినట్లుగా జీవవాయువు, ఆక్సిజన్ అనేది తగ్గిపోవటం వల్ల వారు సరిగ్గా వారు గాలి పీల్చుకోలేక ఊపిరితిత్తు బాధితులుగా మార్చబడి ఉన్నారు. அப்ப கர்த்தர் ஒரு வசனத்தை கொடுத்து ஜெபிக்க சொன்னார். అయితే దేవుడు ఒక వాక్యం ఇచ్చి వారికి తెలియపరచమని చెప్పిరి. அதாவது ஆதி மனிதனை தேவன் எப்படி உண்டாக்கினார்? ஒரு மண்ணினாலே ஒரு உருவத்தை செய்து தம்முடைய சுவாசத்தை ஆதி மனிதனுக்குள்ளே தேவன் ஊதினார். అప్పుడు దేవుడు చెప్పినది, ఆది మనుషుని దేవుడు ఏలాగున కలుగజేసి ఉన్నాడు. మట్టితో కూడా దేవుడు యొక్క రూపమును ఏర్పరిచి అతని యొక్క నాసికా రంధ్రములలో జీవ వాయువును ఆయన ఊదెను. அப்ப ஆக்சிஜன் இப்ப பாத்தீங்கன்னா மருத்துவமனைகள்ல கூட பாத்தீங்கன்னா எந்த ஹாஸ்பிடல் போனாலும் ஆக்சிஜன் தட்டுப்பாடு.
ஆக்சிஜன் தட்டுப்பாடு என்று திருப்பி திருப்பி அனுப்பப்பட்டார்கள். అందుకొరకు వారు ఏ ఆసుపత్రికి వెళ్ళినా ఎక్కడ వెతికినా సరే వారికి జీవవాయువైన ఆక్సిజన్ దొరకకపోయినది. ఆక్సిజన్ ఇక్కడ లేదు, అదంతా చాలా తక్కువైపోయినది, లభించుట లేదు అనేటటువంటి మాటే ఆ దినాలలో వినబడినది. அப்ப கர்த்தர் கேட்டார், ஏன் என்னுடைய பிள்ளை ஆக்சிஜனை தேடி மருத்துவமனைக்கு செல்ல வேண்டும்? అప్పుడు దేవుడు మాట్లాడినది, ఎందుకొరకు నా బిడ్డలు ఆక్సిజన్ నిమిత్తము దాన్ని వెతుకుచు ఆసుపత్రికి వారు వెళ్ళాలి. மல்கியா தீர்க்கதரிசி கேட்கிறபடி அங்கே ஒரு தீர்க்கதரிசன வார்த்தையை கர்த்தர் சொல்லி ஜெபிக்கும்படி சொன்னார். అక్కడ మరలా కూడా దేవుడు ఒక ప్రవచన వాక్యమును ఎత్తి ప్రార్థించమని నాకు తెలియపరిచి ఉన్నారు. மல்கியா 2ஆம் அதிகாரம் 15ஆம் வசனத்தில் మలాకి 2వ అధ్యాయము 15వ వాక్యములో அவர் ஒருவனை அல்லவா படைத்தார், ఆయన ఒక్కరినే కదా ఆయన సృష్టించినది, ஆவி அவரிடத்தில் பரிபூர்ணமாய் இருந்ததே. ఆత్మ వారి యొద్ద సంపూర్ణముగా కనబడి ఉన్నది. அப்ப ஆவி அவரிடத்தில் பரிபூர்ணமாய் இருந்தது. ఆత్మ వారి యొద్ద పూర్ణముగా కనబడి ఉన్నది. ஒரு மண்ணான உருவத்துக்கு தேவன் தம்முடைய ஆவியை ஊதி, சுவாசத்தை ஊதி அதை ஜீவ ஆத்துமாவாய் ஒரு உயிருள்ள மனிதனாய் மாற்றி இருக்க கூடுமானால், దేవుడు మట్టితో నిర్మించినటువంటి ఆ యొక్క మనుషుని యొక్క నాసికారంధ్రములలో జీవ వాయువును ఊది అతన్ని జీవాత్మగా ప్రభు మార్చగలిగినట్లయితే, அதுபோல ஆக்சிஜனுக்காக கஷ்டப்படுகிற, திணறிக் கொண்டிருக்கிற, அது இல்லாமல் சுவாசம் விடுவதற்கு கஷ்டப்பட்டு கொண்டிருக்கிற தேவனுடைய பிள்ளைக்கு தேவனுடைய ஆவி உள்ளே பிரவேசிக்கும் போது జీవన్ ఉండాదో, అలాగే ఆక్సిజన్ దొరకకుండా కష్టపడుచున్నటువంటి దేవుని యొక్క బిడ్డలకు దేవుని యొక్క వారి శ్వాసను వారు తీసుకొనినప్పుడు ఆ జీవవాయువు వారి లోపలికి వెళ్ళగా వారికి తగినటువంటి ఆక్సిజన్ వారికి దేవుని ఆత్మ ద్వారా లభించదా? என்னுடைய அனுபவத்திலே நான் கண்களால் கண்ட காட்சி, சில தேவனுடைய ஊழியர்கள், சில தேவனுடைய பிள்ளைகள், அவர்கள் யாரும் மருத்துவமனைக்கு போகவில்லை, மூச்சு திணறல் வந்தது, ஆனால் தேவனுடைய சுவாசம் அவர்களுக்குள்ளே ஜீவனை கொண்டு வந்தது, மரணத்துக்கு தப்புவித்தது. అలాగే నేను నా కళ్ళారా చూచినటువంటి దృశ్యమై ఉన్నది. ఈలాగున వారికి శ్వాస వారు తీసుకొనలేక జీవవాయువు దొరకకుండా కష్టపడినటువంటి దేవుని యొక్క బిడ్డలు కొందరు ఆసుపత్రికి వారు వెళ్ళలేదు. దేవుని యొక్క ఆత్మ ద్వారానే వారికి శ్వాస లభించినది, వారు మరణించలేదు, వారు దేవుని ద్వారా నిలవబెట్టబడి ఉన్నారు. இன்றைக்கு உயிரோடு இருக்கிற நாம், நம்மில் பலரும் அதை நாம் உணர்கிறதில்லை, திருப்பி பார்க்கிறதில்லை, தேவனுக்கு ஒரு நன்றியுள்ள இருதயத்தோடு நன்றி செலுத்துவதில்லை. అయితే దీన్ని మనం తెలుసుకున్న మనము అనేకులకు దీన్ని మనం గ్రహించుకోవటం లేదు. ఎందు నిమిత్తం జరిగినదని వెనుకకు తిరిగి మనం చూచుట లేదు. ప్రభు ఇలాగున మనను కాపాడి ఉన్నాడే అని చెప్పి దేవునికి మనము కృతజ్ఞతను తెలియపరచుట లేదు. 10 కుష్ఠరోగిகளை இயேசு குணமாக்கினார். 10 మంది కుష్ఠరోగులను యేసు స్వస్థపరిచెను. ஒரே ஒரு மனிதன் சுகம் பெற்ற பிற்பாடு வந்து தேவனை மகிமைப்படுத்தினான். అయితే వారిలో ఒక్కడు మాత్రమే దేవుడు అనుగ్రహించిన స్వస్థత కొరకు దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చి ఉన్నాడు. அப்போது இயேசு அவனை பார்த்து கேட்கிறார், நான் சுத்தமாக்கினது 10 பேரை அல்லவா, குணமாக்கினது 10 பேரை அல்லவா, மற்ற 9 பேர் எங்கே? అయితే యేసు అతన్ని చూచి ఇలాగ అడిగెను, 10 మంది శుద్ధులైన కదా, అయితే మిగిలిన 90 ఎక్కడా అని చెప్పి అడిగెను. அங்கே 10 பேரை குணமாக்கினார். యేసు అక్కడ 10 మందిని ఆయన స్వస్థపరిచెను. ஆனால் இன்றைக்கு கோடிக்கணக்கான ஜனங்களை, விசேஷமாய் தேவ ஜனங்களை, அபிஷேகம் பண்ணப்பட்ட ஊழியர்களை, விசுவாசிகளை இந்த 3 கொரோனா அலைக்கு பிற்பாடு நாம் உயிரோடு இருப்பது தேவன் நம்மை பாதுகாத்து இருக்கிறார். అయితే ఈలాగున మనము దేవుని బిడ్డలను భూమి మీదకి కరోనా 3 అలలుగా వచ్చినప్పటికీ కూడా ఇంతవరకు మనం కాపాడబడి ఉన్నాము అని చెప్పినట్లయితే అదంతా కూడా దేవుని యొక్క కృపగా కనబడుచున్నది. ஒவ்வொரு நாள் அதிகாலை எழும்பும்போது, அதிகாலை ஸ்தோத்திர ஜெபத்தில் இருக்கும்போது நான் இன்றைக்கு உயிரோடு இருப்பது தேவனுடைய கிருபை, கிருபை, கிருபை என்ற ஒரு நன்றியுள்ள இருதயத்தோடு அந்த நாளை துவக்குகிறோமா? మనమైతే వేకోజామున మనము స్తోత్ర ప్రార్థనకు మనం లేచినప్పుడు, ప్రభువా నేను సజీవుల లెక్కలో ఉన్నానంటే అది నీ యొక్క కృపయే, నీ కృపయే, నీ కృపయే అని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పి దినాన్ని మనం అలాగన ఆరంభించి మనం నడుచుకొనుచున్నామా? இன்றைக்கு நாம் இந்த உலகத்திலே உயிரோடு இருப்பது நம்முடைய பலனா, நம்முடைய ஞானமா, நம்முடைய సామర్థ్యమా? ఈ దినాలలో మనము సజీవుల లెక్కలో ఉన్నట్లయితే అది మన బలమా, లేక మన జ్ఞానమా, లేక అది మన
సామర్థ్యమా? அன்றைக்கு பஸ்கா ஆட்டுக்குட்டியின் ரத்தம் பூசப்பட்ட வீடுகளிலே சங்காரக்காரன் பிரவேசிக்காமல் அந்த ரத்தம் பாதுகாத்தது. ఆ దినాలలో పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తం అనేది చిందింపబడినప్పుడు ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము పోయబడగా సంహారకుడు లోపల ప్రవేశింపకుండా వారందరూ కూడా కాపాడబడి ఉన్నారు. இந்த கொரோனா என்கிற கொள்ளை நோயின் வல்லமை அந்த முழு உலகத்திலும் மரணத்தின் வல்லமையாக நடமாடின போது இயேசுவின் ரத்தம் நம்மை பாதுகாத்தது. అయితే ఇక కరోనా అన్నటువంటి ఇక తెగులు ఇదంతా కూడా మరణపు శక్తిగా లోకమంతటా ప్రపంచమంతటా కూడా అది తిరుగులాడుచు నడిచినప్పుడు మనలను కాపాడి ఉన్నది దేవుని యొక్క రక్తముగా కనబడుచున్నది. நடந்ததை அறிந்திருக்கிறோமே. ஒரு அபார்ட்மெண்ட்ல ஒரு வீட்ல கொரோனா வந்தால் அந்த மொத்த அபார்ட்மெண்ட்டை கவர்மெண்ட் சீல் பண்ணினது. ஒரு தெருவிலே ஒரு வீட்டிலே வந்தால் அந்த தெரு முழுதும் அடைக்கப்பட்டது. మనందరికీ తెలిసినట్లు ఏదైనా అపార్ట్మెంట్ లో ఒక్కరికి కరోనా వచ్చినట్లయితే ఆ అపార్ట్మెంట్ అంతా కూడా మూయబడి ఉన్నది, ఎవరు కూడా బయటికి రాకుండానట్లుగా. అలాగే ఏదైనా వీధిలో ఒక్కరికి కరోనా వచ్చినప్పుడు ఆ వీధి అంతా కూడా మూయబడి ఎవరు లోపలికి బయటికి రాకుండానట్లుగా మూత వేయబడి ఉన్నది. எசேக்கியேல் தீர்க்கதரிசன புத்தகத்திலே தீர்க்கதரிசனமாய் எழுதப்பட்டிருக்கிறது. கர்த்தர் சொல்லுகிறார், உன்னில் கொள்ளை நோயை அனுப்புவேன், கொள்ளை நோய் சுற்றித் திரியும். హెచ్కేలు గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు నేను తెగుళ్లను పంపించబోతున్నాను, ఆ తెగుళ్ళనవి మీ చుట్టూరు కూడా అవి తిరుగులాడును, అవి మీ చుట్టూరు కూడా సంచరించునని చెప్పబడి ఉన్నది. அப்படி முழு உலகத்திலும் சுற்றி திரிந்த கொரோனா என்கிற கொள்ளை நோய் நம்முடைய வீட்டுக்குள் பிரவேசிக்காமல், நமக்குள்ளே பிரவேசிக்காமல், ஒருவேளை நம்மில் சிலருக்குள் பிரவேசித்தாலும் கர்த்தர் நம்மை உயிரோடு வைத்திருக்கிறார். கிருபை. అలాగే ఇక లోకమంతటా కూడా చుట్టి తిరిగి వచ్చినటువంటి ఇక కరోనా అనున్నది మన యొక్క జీవితంలో మనకి రాకుండా, మన కుటుంబంలోనికి రాకుండా, ఒకవేళ వచ్చినా సరే దాన్ని బట్టి మనము కాపాడబడి ఉన్నామని చెప్పినట్లయితే అదంతా కూడా దేవుని యొక్క కృపయే, ఆయన కృపయే అయి ఉన్నది. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு மகிமை. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. அப்ப கொள்ளை நோய் ஆபகுக்கு 3:5 படிக்கிறோம். கொள்ளை நோய் அவருக்கு முன் சென்றது. అందుకొరకే హబక్కూకులో మనం చదివి ఉన్నాము, తెగుళ్ళు ఆయనకు ముందుగా నడుచుచున్నవి. அப்ப இயேசுவின் ரகசிய வரிக்கு முன்பாக தீர்க்க தரிசனமாய் எழுதப்பட்டிருக்கிறது, கொள்ளை நோய் வரும். అందుకొరకే యేసు ప్రభు యొక్క రహస్య రాకడకు ముందుగా ప్రవచన రీత్యా చెప్పబడి ఉన్నది, తెగుళ్ళు భూమి మీదకి వచ్చును. மாத்திரமல்ல, அந்த கொள்ளை நோய் எப்படி வரும் என்று சொல்லுகிறார், காய்ச்சலின் மூலமாக. అంతేకాదు ఆ తెగుళ్ళు కూడా ఎలాగున వచ్చునని కూడా వ్రాయబడి ఉన్నది, మండుచిన జ్వరము ద్వారా అవి వచ్చును అని చెప్పబడి ఉన్నవి. அந்த காய்ச்சல் எங்கிருந்து புறப்படுகிறது? ఆ జ్వరం అనేది ఎక్కడి నుండి బయలుదేరుచున్నది? இயேசுவின் கால் அடிகளிலிருந்து எரிவந்தமான காய்ச்சல் புறப்படுகிறது. மற்றொரு அர்த்தம், இயேசுவின் கால் அடிகளிலிருந்து காற்றின் மூலம் பரவும் காய்ச்சல் புறப்படுகிறது. యేసు యొక్క పాదముల యొద్ద నుండి ఇంకా మంటగా ఉన్న జ్వరం అనేది బయలువెళ్ళుచున్నది. అనగా ఇంకొక మాటలలో యేసు యొక్క పాదముల యొద్ద నుండి గాలి ద్వారా ఈ యొక్క జ్వరం అనేది వ్యాపించుచున్నది. இனி மத்தேயு 24 அதிகாரத்துக்கு நாம் கடந்து வருவோம். మరణ మత్తయి సువార్త 24వ అధ్యాయంలోకి మనం తిరిగి వచ్చేదము. அப்ப சீசர்கள் கேட்ட கேள்வி, அவருடைய ரகசிய வரிக்கு, அந்த வரிக்கான அடையாளம் என்ன? ఇక్కడ శిష్యులు యేసు ప్రభు యొద్ద అడిగిన ప్రశ్న, నీ రాకడకైనటువంటి సూచనలు ఏమై ఉన్నవని. அப்போது இயேசு பூமியிலே நடைபெறக்கூடிய சில அடையாளங்களை தீர்க்கதரிசனமாய் சொல்லுகிறார். అప్పుడు యేసు ప్రభు ఇక భూమి మీద జరగబోనటువంటి కొన్ని సూచనలను ప్రవచన రీత్యా బయలుపరిచి ఉన్నాడు. அதே இயேசு வானத்திலே நடைபெறக்கூடிய சில அடையாளங்களையும் தீர்க்கதரிசனமாய் இந்த அதிகாரத்தில் சொல்லியிருக்கிறார். అంతేకాదు యేసు ప్రభు ఇంకను కూడా ఆకాశమందు ఏ సూచనలు కనబడనని చెప్పి ప్రవచన మూలముగా తెలియపరిచి ఉన్నాడు. அதே இயேசு யூதர்கள் மத்தியிலே நடைபெறக்கூடிய அடையாளத்தை இந்த அதிகாரத்திலே சொல்லியிருக்கிறார். ఆ యేసే యూదుల మధ్యలో ఏ సూచనలు జరుగును అని చెప్పి కూడా తెలియపరిచి ఉన్నాడు. நான்காவதாக சபையிலே நடைபெறக்கூடிய அடையாளத்தையும் இதே அதிகாரத்திலே சொல்லியிருக்கிறார். అంతేకాదు సంఘములో జరగబోనటువంటి సూచనలను కూడా ఈ అధ్యాయములోనే చెప్పబడి ఉన్నది. இப்போது மத்தேயு 24 அதிகாரம் 7 வசனத்தை வாசிக்கும்போது, మత్తయి సువార్త 24వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదివినప్పుడు அங்கே பூமியிலே நடக்கக்கூடிய சில அடையாளங்களை சொல்லுகிறார். అక్కడ భూమి మీద జరుగునటువంటి కొన్ని సూచనల గురించి చెప్పబడి ఉన్నది. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును.
అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ஜனத்துக்கு விரோதமாய் ஜனமும் ராஜ்யத்துக்கு விரோதமாய் ராஜ்யமும் எழும்பும். జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு மகிமையுண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. அவ பஞ்சங்களும் கொள்ளை நோய்களும் பூமி எதிர்ச்சிகளும் பல இடங்களில் உண்டாகும். అంతేకాదు కరువుల్లో, భూకంపముల్లో, తెగుళ్ళు భూమి మీదకి వచ్చును అని చెప్పబడి ఉన్నది. இவைகளெல்லாம் வேதனைகளுக்கு ஆரம்பம் என்று சொல்லுகிறார். ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభము అని చెప్పబడిను. 6ஆம் வசனத்திலே சொல்லும்போது இவைகளெல்லாம் சம்பவிக்க வேண்டியதே. 6వ వాక్యంలో చదువుచున్నప్పుడు ఇవన్నీ కూడా జరగవలసి ఉన్నది. ஆனாலும் முடிவு உடனே வராது என்று 6ஆம் வசனத்திலே சொல்லுகிறார். అయినా అంతము వెంటనే రాదు అని 6వ వాక్యంలో చెప్పబడి ఉన్నది. இப்ப முதல் கேள்வி, இந்த கொரோனா என்கிற கொள்ளை நோய் ஒரு தீர்க்க தரிசனமாய் இருக்கிறது, தீர்க்க தரிசன அடையாளமாய் இருக்கிறது. మొట్టమొదటిగా ఈ కరోనా అనేటువంటి తెగుళ్ళు అనేది ప్రవచన రీత్యా ఒక సూచనగా కనబడుచున్నది. தேவனிடத்தில் கேட்ட முதல் கேள்விக்கு அவர் கொடுத்த பதில், இந்த கொரோனா என்பது தேவன் அனுமதித்து வந்தது, அது ஒரு தீர்க்க தரிசனத்தின் நிறைவேறுதல். దేవుని యొద్ద నేను అడిగినటువంటి ఆ యొక్క ప్రశ్నకు జవాబుగా దేవుడు నాకు సెలవిచ్చిన మాట, ఇది ప్రవచన రీత్యా కూడా నెరవేరబడవలసినటువంటి ఒక తెగుళ్ళుగా భూమి మీదకి రాబోచున్నది అని తెలియపరిచి ఉన్నాడు. இயேசுவின் ரகசிய வரிக்கு முன்பாக இது நடந்தே தீரும். యేసు యొక్క రహస్య రాకడకు ముందుగా ఇది తప్పనిసరిగా జరిగే తీరును. நான் இதற்கு முன்னாடி சொன்னது, இதற்கு முன்பு சொன்னது போல உங்களில் பலருடைய அனுபவத்தில், இங்கே உள்ள வயதானவர்கள் உங்களுடைய நாட்களில் கடந்த காலத்தில் இந்த உலகத்திலே கொள்ளை நோய்கள் வந்து நீங்கள் கேள்விப்பட்டிருக்கலாம். నేను ముందుగా మీతో చెప్పినట్లుగా పెద్దవారు, వృద్ధులైన వారు ఎరిగి ఉండవచ్చును. మీ దినాలలో, ఆ కాలంలో భూమి మీదకి లేక మీ ప్రాంతంలో కొన్ని తెగుళ్ళు మీకు సంధించి ఉండవచ్చును. ஆனா முழு உலகத்திலும் ஆபகுக் 3ஆம் அதிகாரம் 6ஆம் வசனத்தில் சொல்லப்பட்டபடி புறஜாதிகளை கரைய பண்ணினார் அல்லது இல்லாமல் போக பண்ணினார் என்று எழுதப்பட்ட அந்த தீர்க்கதரிசனம் நிறைவேறினது இந்த கொள்ளை கொரோனாவின் நிமித்தமாகத்தான். అయితే హబక్కూకు 3వ అధ్యాయము 6వ వాక్యంలో చెప్పబడినట్లుగా అన్య జనుల మధ్యలోనే వారందరినీ కూడా వారి లెక్క తగ్గిపోవునట్లుగా దేవుడు వారి మధ్యలోనికి తీసుకొని వచ్చి ఉన్నాడు. ఆ తగ్గిపోవునట్లుగా చేసినది ఇక కరోనా అయ్యున్నది. நீங்கள் எத்தனை பேர் பார்த்தீர்களோ தெரியாது, முதல் அலை, கொரோனாவின் அலை வந்தபோது இத்தாலி தேசத்திலே நடு தெருக்களிலே நல்ல கோட் சூட் போட்டு பெரிய பெரிய செல்வந்தர்கள், பெரிய பெரிய மனிதர்கள் நடு தெருவிலே முழங்கால் போட்டு இயேசுவை நோக்கி கதறி கொண்டிருந்தார்கள். మీలో ఎంతమంది దీన్ని చూచినారో లేదో తెలియదు, కానీ ఈ కరోనా వచ్చినటువంటి మొదటి అలా సంభవించిన దినాలలో ఇటలీ దేశంలో చూచినప్పుడు పెద్ద పెద్దవారు, గొప్పవారు, మంచి సూట్లు, కోటు ధరించినటువంటి వారు ఇక మధ్య రోడ్ల మీదకు వచ్చి వీధుల్లోనే వారు మోకాళ్ళుని యేసు ప్రభు తట్టు చేతులెత్తి వారు మొరపెట్టి ప్రార్థించుటను చూడగలిగి ఉన్నాము. ஏன்னா கொரோனாவிலே முதல் அலையிலே துவக்கத்திலே அதிக மரணம் இத்தாலியில் தான் சம்பவித்தது. ఎందుకనగా కరోనా యొక్క మొదటి అలా సంభవించినప్పుడు ఇటలీ దేశంలోనే అధిక శాతము మరణములు సంభవించి ఉన్నవి. சீனா தேசத்திலே பார்த்தீர்கள் என்று சொன்னால் போலீஸ் யூனிஃபார்மோடு சீனாவிலே சிலர் வந்து சுவிசேஷத்தை அறிவித்துக் கொண்டு இயேசுவின் நாமத்தை உயர்த்தி கொண்டு நடந்தார்கள். అయితే చైనా దేశంలో మనం చూచినప్పుడు ఆ దినాలలో కొంతమంది పోలీసు డ్రెస్సును వారు ధరించుకున్న వారిగా జనుల మధ్యలోనికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను వారికి ప్రకటించినట్లుగా చూడగలిగి ఉన్నాము. தேவன் கிருபையாக இப்போது இப்படிப்பட்ட ஒரு சுவிசேஷ கூட்டத்தை இந்த செகண்டராபாத்தில் பார்த்தீங்கன்னா ஏற்கனவே நான் நினைக்கிறேன் 8 கூட்டங்கள் முடிந்துவிட்டது என்று நினைக்கிறேன். నేను ఇప్పటికి నేను ఇక సికింద్రాబాద్లోనే దేవుని కృపను బట్టి సువార్త కూటాలు జరుగుచున్నవి. దాదాపు 8 స్థలాలలో ఇక కూటాలు ముగించబడి ఉన్నవి అని తలంచుచున్నాను. ஆகவே கிடைக்கிற தருணங்களை, கிடைக்கிற நாட்களை, சமயம் வாய்த்தாலும் பவுல் தீமோத்தேயுக்கு சொன்னது போல சமயம் வாய்த்தாலும் சரி, வாய்க்காவிட்டாலும் சரி, திருவசனத்தை జాగ్రత్తగా நீ பிரசங்கம் பண்ணு. అందుకొరకే పరిశుద్ధ పౌలు కూడా తిమోతికి వ్రాయించుండినప్పుడు సమయమందును అసమయమందు కూడా నువ్వు దేవుని
యొక్క వాక్యమును ప్రకటించుము. మనకు అనుకూలం లేని సమయంలో కూడా మనము దేవుని యొక్క వాక్యమును సువార్తను మనం ప్రకటింపవలసి ఉన్నది. ஆனால் நீங்க மற்ற இடங்கள்ல பார்த்தீங்கன்னா இன்னும் லோக்கல் கன்வென்ஷன் எங்கேயுமே மேக்ஸிமம் ஆரம்பிக்கவே இல்லை. అయితే ఇతర స్థలాల్లో సెంటర్లో ఇంకను కూడా శాఖా విశ్వాస గృహాలలో ఇటువంటి సువార్త కూటములు అనేవి ఆరంభింపబడలేదు. நாம் பாக்கியவான்கள். இங்கே விசேஷமா இந்த இடத்திலே காணப்படுகிற நீங்கள் பாக்கியவான்களாக இருக்கிறீர்கள். మనము ధన్యులమైనాము. ప్రత్యేకంగా ఈ స్థలంలో కూర్చున్నటువంటి మీరందరూ కూడా ఎంతో ధన్యులై ఉన్నారు. கிட்டத்தட்ட 2 வருடங்களுக்கு மேலாக தேவனை ஆராதிக்க முடியாமல், தேவ சமூகத்துக்கு போக முடியாமல் ஒரு பெரிய లాక్డౌన్కుள்ளே நாம் காணப்பட்டோம். 2 సంవత్సరాలుగా దేవుని ఆరాధించలేక దేవుని యొక్క సన్నిధానమునకు మనం వెళ్ళలేకుండానట్లుగా లాక్డౌన్ లో మనం అందరం కూడా ముయ్యబడి ఉన్నాము. அப்ப தேவனிடத்தில் ஜெபத்தில் கேட்ட இரண்டாவது கேள்வி, இந்த கொள்ளை நோய் ஏன் வந்தது? దేవుని యొద్ద నేను ప్రార్థనలో అడిగినటువంటి రెండవ ప్రశ్న ఏమనగా ఈ యొక్క తెగులు ఎందు నిమిత్తము వచ్చి ఉన్నది. 8 காரணங்களை கர்த்தர் சொன்னார். దానికి ప్రభు నాకు 8 కారణములు తెలియపరిచి ఉన్నారు. அந்த 8 காரணங்கள் வேதத்தில் நீங்கள் படித்து பார்த்தால் அந்த 8 இடங்களிலேயும் கொள்ளை நோயை கர்த்தர் வரப்பண்ணினார் என்று வேதத்தில் எழுதப்பட்டிருக்கிறது. ఈ యొక్క 8 స్థలాల్లో కూడా వాక్యమందు మనం చదువుచున్నప్పుడు తెగులును దేవుడే పంపించెను అని చెప్పి వ్రాయబడుటను మనం చూడగలము. பிசாசு அல்ல பிரியமானவர்களே, ప్రియులారా, అది తెచ్చినది సాతాను కాదు. கர்த்தர் உங்கள் மத்தியிலே, உங்கள் நடுவிலே கொள்ளை நோயை வரப்பண்ணுவார். దేవుడు మీలోనికి మీ మధ్యలోనికి తెగుళ్లను రప్పించును అని చెప్పబడిను. சில இடங்களிலே தேவனே தம்முடைய ஜனத்தை பார்த்து நேரடியாய் சொல்லுகிறார், நான் கொள்ளை நோயை உங்களுக்குள்ளே அனுப்புவேன். దేవుడైతే కొన్ని స్థలాల్లో తిన్నగానే తన ప్రజలతో చెప్పుచున్నాడు, ఇదిగో నేను మీ మధ్యలోనికి తెగుళ్ళను నేను పంపించబోచున్నాను. ஆகவே 8 காரணங்களை கர்த்தர் சொல்லிக் கொடுத்தார். దేవుడు నాకు 8 కారణములు దీని నిమిత్తము తెలియపరిచి ఉన్నారు. ஆனா இந்த கூட்டத்துக்காக ஜெபித்த போது ஒரே ஒரு காரணத்தை உங்களுக்கு முன்பாக வைக்கும்படியாய் கர்த்தர் சொன்னார். అయితే నేను ఈ యొక్క కూటమి నిమిత్తము నేను ప్రార్థన చేయుచున్నప్పుడు మీ ఎదుట ఒకే ఒక కారణాన్ని తెలియపరచమని ప్రభు నాతో మాట్లాడేది. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. எரேமியா தீர்க்கதரிசன புத்தகம் 14ஆம் அதிகாரம் 10 முதல் 12 வரை உள்ள வசனங்களை தயவு செய்து கவனமாய் படிக்கும்படியாக கேட்கிறேன். ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 10 నుంచి 12వ వాక్యం వరకు చాలా జాగ్రత్తగా అందరూ కూడా ఈ వాక్యములను చదవాలని నేను కోరుకొనుచున్నాను. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకునను, వారి పాపములను బట్టి వారిని శిక్షించును. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొర్రను వినను. వారు దహనములైనను నైవేద్యములైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గము వలనను క్షామము వలనను తెగుళ్ళు వలనను వారిని నాశనము చేసేదను. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. இந்த 10 லிருந்து 12 வரை உள்ள வசனங்களை நீங்கள் படித்து பார்த்தால் 10 నుంచి 12 వాక్యములను అన్నిటిని మనం చదివినప్పుడు கர்த்தர் கொள்ளை நோயை அனுப்பினார் என்று நாம் இந்த வேத பகுதியிலே படிக்கிறோம். ఇక్కడ దేవుడు తెగుళ్ళను పంపించెను అని వాక్యమందు మనం చదువుచున్నాము. அப்ப நாம் தேவனிடத்தில் இந்த கொரோனா ஏன் வந்தது என்று கேட்டபோது ஆண்டவர் வலியுறுத்தி சொன்ன வேத பகுதி இதுதான். అయితే ప్రభువా ఎందు నిమిత్తము ఇక కరోనా వచ్చి ఉన్నది అని చెప్పి దేవుని యొద్ద నేను అడిగినప్పుడు ప్రభు నాతో కూడా ఒక్కనించి తెలియపరిచినటువంటి వాక్యము ఇదై ఉన్నది. 10ஆம் வசனத்திலே நாம் படிக்கிறோம், அவர்கள் தங்கள் கால்களை அடக்கிக் கொள்ளாமல் அலைய விரும்புகிறார்கள் என்று கர்த்தர் இந்த ஜனத்தை குறித்து சொல்லுகிறார். ఇక్కడ 10వ వాక్యంలో మనం చదువుచున్నాము, దేవుడు ఇక జనులను గురించి మాట సెలవిచ్చుచున్నాడు. ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు అని చెప్పబడి ఉన్నది. இந்த வசனத்தை தயவு செய்து இந்த வார்த்தையை நீங்கள் குறைந்தபட்சம் ஒரு 7 முறை திரும்பி திரும்பி படித்து பாருங்கள். ఇది మీకు వాక్యాన్ని మీకు వీలుపడినంత వరకు తిరిగి 7 సార్లైన వాక్యాన్ని మరలా మీరు చదవండి. விசுவாசிகளாய் இருக்கலாம், கிறிஸ்தவர்களாய் இருக்கலாம், தேவ ஊழியர்களாய் இருக்கலாம், நாம் யாராவும் இருக்கலாம்.
విశ్వాసులుగా మనం ఉండవచ్చును, లేక మనము క్రైస్తవులమై ఉండవచ్చు, లేక దేవుని యొక్క సేవకులమై మనం ఉండవచ్చును. கர்த்தர் ஒரு தேவனுடைய பிள்ளையினிடத்தில் என்ன எதிர்பார்க்கிறார்? దేవుడు ఒక దేవుని బిడ్డ యొద్ద నుంచి ఏమి ఎదురు చూస్తున్నాడు? தேவ சித்தம் இல்லாமல், தேவ நடத்திப்பில்லாமல் நீங்கள் எந்த பிரயாணமும், அதாவது வீட்டை விட்டு வெளியே இறங்கக்கூடாது, வெளியே எங்கேயும் போகக்கூடாது. దేవుని యొక్క చిత్తము లేకుండా, దేవుని యొక్క నడిపింపు మనకు లేకుండా మనము ఇంటి నుండి మనం బయటకు రాకూడదు. ఎటువంటి ప్రయాణములు, ఎటువంటి కార్యములకు మనం వెళ్ళకూడదు. இஸ்ரவேல் ஜனங்களுக்கு தேவன் ஒரு பிரமாணமாக இதை கொடுத்திருந்தார். என்னாகமம் 9ஆம் அதிகாரத்தில் நீங்கள் படித்து பார்த்தால், மேகம் எழும்பினால்தான் தேவ ஜனங்கள் பிரயாணப்பட வேண்டும். மேகம் எழும்பாதிருந்தால் எழும்பும் நாள் வரைக்கும் பிரயாணம் பண்ணாமல் தரித்திருக்க வேண்டும். దేవుడు ఈ కార్యమును ఇశ్రాయేలు ప్రజలకు ఒక నియమముగా ప్రభు అనుగ్రహించి ఉన్నాడు. మేఘము ఎప్పుడైతే పైకెత్తబడునో అప్పుడే మీరు బయలుదేరవలసి ఉన్నది. మేఘము ఎప్పుడైతే నిలుచునో మీరు కూడా ఆ స్థలంలోనే నిలిచి ఉండవలని సంఖ్యాకాండములో 9వ అధ్యాయమందు ప్రభు ఇశ్రాయేలులకు నియమించిన కట్టడను గురించి మనం చదువుచున్నాము. அதுல மிக முக்கியமான வசனம் என்னாகமம் 9:22. దీనిలో ముఖ్యమైన వాక్యమే సంఖ్యాకాండము 9వ అధ్యాయము 22వ వాక్యము. மேகமானது 2 நாளாவது, 1 மாதமாவது, 1 வருஷமாவது வாசஸ்தலத்தின் மேல் தங்கியிருக்கும் போது இஸ்ரவேல் புத்திரர் பிரயாணம் பண்ணாமல் பாளையம் இறங்கியிருப்பார்கள். அது உயர எழும்பும் போதோ பிரயாணப்படுவார்கள். ఆ మేఘము 2 దినములు కానీ, 1 నెల కానీ, ఏడాది కానీ తడువు చేసి మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీయులు ప్రయాణము చేయక తమ గుడారంలో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి అని చెప్పబడి ఉన్నది. 23ஆம் வசனத்திலே கர்த்தருடைய கட்டளையின்படியே பிரயாணப்படுவார்கள், கர்த்தருடைய கட்டளையின்படியே பாளையம் இறங்குவார்கள் என்று படிக்கிறோம். మరలా మనం 23వ వాక్యంలో చదువుచున్నాము, యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. అంతేకాదు యెహోవా మాట చొప్పుననే వారు తమ గుడారములను వారు వేసుకొనిరి. இது பழைய ஏற்பாட்டு காலத்தோடு முடிந்து போகவில்லை. ఈ కార్యం అనేది పాత నిబంధన కాలముతో కూడా ముగింపబడలేదు. புதிய ஏற்பாட்டிலே ஒரு தேவனுடைய பிள்ளை, ஒரு கிறிஸ்தவன் அல்லது ஒரு ஊழியன் அறிந்து கொள்ள வேண்டிய மிக முக்கியமான சத்தியம் இது என்று 1 கொரிந்தியர் 10:1 அதை படிக்கிறோம். ఇది క్రొత్త నిబంధన కాలమందు ఒక దేవుని బిడ్డ కానీ, ఒక క్రైస్తవుడు కానీ, ఒక దైవ సేవకుడు కానీ ఎరగవలసినటువంటి ముఖ్యమైన సత్యముగా కనబడుచున్నది. దీని గురించే మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వాక్యములో మనం చదవగలుగుచున్నాము. நீங்கள் எவைகளை அறிய வேண்டும் என்றிருக்கிறேன் என்றால், మీరు ఏ ఏ కార్యములను మీరు తెలుసుకొనవలసినదనగా, அப்ப ஒரு தேவனுடைய பிள்ளை அல்லது ஒரு கிறிஸ்தவன் அல்லது ஒரு ஊழியன் எதை அறிய வேண்டும்? కాబట్టి ఒక దేవుని యొక్క బిడ్డ, ఒక క్రైస్తవుడు, ఒక దైవ సేవకుడు ఏ ఏ కార్యములను తెలుసుకొని ఎరగవలసి ఉన్నది. நம்முடைய பிதாக்கள் எல்லாரும் மேகத்துக்கு கீழாய் இருந்தார்கள். మన పితరులందరూ కూడా మేఘము క్రింద ఉండిరి. பிரியமானவர்களே, தேவ நடத்திப்பு அல்லது தேவ ஆலோசனை தேவையாயிருக்கிறது. కాబట్టి మనకు దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క ఆలోచన అవసరమై ఉన్నది. இது இஸ்ரவேல் ஜனங்களுடைய வாழ்க்கையில நாட்கள் செல்ல செல்ல, காலம் செல்ல செல்ல அவர்கள் இந்த மேகத்தின் கீழ் இல்லாமல் தங்கள் இஷ்டத்துக்கு அலைய விரும்பினார்கள். அதான் எரேமியா 14:10. అదే మనం చదువుచు ఉన్నాము. ఇర్మియా 14వ అధ్యాయం 10వ వాక్యములో ఇశ్రాయేలు ప్రజలైతే వారు దినాలు గడవగా ఆ మేఘము క్రింద వారు ఉండలేకపోయిరి. వారు తమ ఇష్టానుసారముగా వారు నడిచిరి. తమ కాళ్ళకు అడ్డు లేకుండా తిరుగులాడుచున్న వారిగా మారిపోయిరి. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ஆகவே தான் 37ஆம் சங்கீதத்திலே வாசிக்கும் போது ஒரு தேவனுடைய பிள்ளை தன்னுடைய வழியை கர்த்தருக்கு ஒப்புவிக்க வேண்டும் என்று எழுதப்பட்டிருக்கிறது. అందుకొరకే 37వ కీర్తనలో మనం చదువుచున్నప్పుడు ఒక దేవుని యొక్క బిడ్డ తన మార్గమును ప్రభువునకు అప్పగింపవలెను అని చదువుచున్నాము. உன் வழியை கர்த்தருக்கு ஒப்புவித்து నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. 5ஆம் வசனத்திலே அதை படிக்கிறோம். దాని గురించి 5వ వాక్యంలో మనం చదువుచున్నాము. உன் வழியை கர்த்தருக்கு ஒப்புவித்து அவர் மேல் நம்பிக்கையாயிரு. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము అని చెప్పబడి ఉన్నది. மாத்திரமல்ல, புறஜாதி ராஜாவாகிய பாபிலோன் ராஜாவாகிய பெல்சாசார் ராஜாவை பார்த்து தானியேல் இப்படி சொல்லுகிறார். అంతేకాదు ఒక అన్యజాతి రాజైనటువంటి బెల్షస్సర్
బెల్షస్సారు రాజును గురించి ఈలాగున దానియేలు అతనితో చెప్పుటను గురించి కూడా మనం చదువుచున్నాము. தானியேல் 5ஆம் அதிகாரம் 23ஆம் வசனத்திலே தானியேல் சொல்லும்போது அந்த ராஜாவை பார்த்து சொல்லுகிறார், உன்னுடைய வழிகளுக்கெல்லாம் தேவன் தான் அதிகாரியாய் இருக்கிறார். అయితే దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 23వ వాక్యములో మనం చదువుచున్నప్పుడు దానియేలు ఇక రాజుతో చెప్పుచున్నాడు, నీ మార్గములన్నిటికి కూడా దేవుడే అధికారి అయి ఉన్నాడు. இனி பிலேயாமுடைய வாழ்க்கையை எடுத்துக்கொள்ளுங்கள். మరలా బిలాము యొక్క జీవితానికి మనం వచ్చినప్పుడు ஒரு இடத்திற்கு பாலாக்கை சந்திக்கும்படியாக போகலாமா என்று அவன் கர்த்தரிடத்தில் முதலாவது கேட்டான். అతడు బాలాకు యొద్దకు వెళ్ళి ఒక స్థలానికి వెళ్ళవచ్చునా లేదా అని చెప్పి దేవుని యొద్ద అతడు అడుగుచూ వచ్చెను. தேவன் வேண்டாம் என்று சொன்னார். దేవుడైతే నువ్వు వెళ్ళవద్దు అని చెప్పుచూ వచ్చెను. அடுத்து கனமிக்க பிரபுக்களை அந்த பாலாக் ராஜா அனுப்பி வைத்தபோது అయితే మరలా కూడా అధికమైనటువంటి ధనమును ఆ బాలాకు రాజు బిలాము యొద్దకు పంపించినప్పుడు மறுபடியும் போய் கர்த்தரிடத்திலே கேட்டான், நான் போகட்டுமா என்று கேட்டான். మరలా కూడా బిలాము వెళ్ళి యెహోవాను అడుగుచున్నాడు, నేను వెళ్ళవచ్చునా అని అడిగాను. ஆனா கர்த்தர் போ என்று சொன்னார். అయితే దేవుడు అతనితో నువ్వు వెళ్ళుము అని చెప్పాను. இவன் புறப்பட்டு போகும்போது అయితే అతడు బయలుదేరి వెళ్ళుచుండగా அங்க உருவின பட்டயத்தோடு கர்த்தருடைய தூதன் வழிமறித்தார். అతడు దూసినటువంటి ఖడ్గముతో యెహోవా యొక్క దూత మార్గమున అడ్డుపడెను. அப்போது கர்த்தர் இங்க என்ன சொல்லுகிறார் என்று படித்து பார்த்தால், అయితే ప్రభు ఏమని చెప్పినని మనం చదివినట్లయితే, உன் வழி எனக்கு மாறுபாடா இருக்கிறதினால் உனக்கு எதிரியாக புறப்பட்டு வந்தேன். నీ మార్గము నా ఎదుట అది వక్రముగా కనబడుచున్నందున నేను నీకు విరోధిగా నేను లేచి తిని అని చెప్పాను. அருமையான தேவனுடைய பிள்ளையே, பரலோக ராஜ்யத்திலே பிரவேசிக்க வேண்டுமானால் அல்லது இயேசுவின் ரகசிய வரிகளை எடுத்துக்கொள்ளப்பட வேண்டுமானால் பரலோகத்தில் இருக்கிற பிதாவின் சித்தம் செய்ய வேண்டும். కాబట్టి మనము పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే యేసు ప్రభు యొక్క రహస్య రాకడలో కొనిపోబడవలనంటే పరలోకంలో ఉన్న తండ్రి యొక్క చిత్తమును మనం సంపూర్ణంగా చేయవలసి ఉన్నది. இதை மத்தேயு 7:21 இயேசுவே தெளிவாக சொல்லுகிறார், பரலோகத்தில் இருக்கிற பிதாவின் சித்தத்தின்படி செய்கிறவனை தவிர வேறு யாரும் பரலோக ராஜ்யத்தில் பிரவேசிக்க முடியாது. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వాక్యములో యేసు ప్రభు తానే చెప్పినట్లుగా పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును గాని మరి ఎవ్వడు కూడా దానిలోనికి ప్రవేశింపడు అని చెప్పాను. நீங்கள் சிறிதும் பெரிதுமான எந்த காரியங்களை செய்தாலும், కాబట్టి మీరు చిన్నదే గాని పెద్దదే గాని ఏ కార్యమైనా చేయుటకు మీరు తలపెట్టినప్పుడు நீங்கள் தேவனிடத்திலே உங்கள் வழிகளை ஒப்புவித்து మీరు దేవుని యొద్ద మీ యొక్క మార్గములను అప్పగించి ஜெபித்து தேவ சித்தத்தை தேவனிடத்திலோ அல்லது பரிசுத்தவானுடைய நடத்திப்பின் கீழோ இருந்து காரியங்களை செய்ய வேண்டும். మీరు ప్రార్థన చేసి దేవుని యొద్ద నుంచి కానీ పరిశుద్ధుల యొక్క నడిపింపును అనుసరించి కానీ అది తెలుసుకొని మీ కార్యములను మీరు చేయవలసి ఉన్నది. இதைத்தான் 1 கொரிந்தியர் 10:1 நம்முடைய பிதாக்கள் எல்லாரும் மேகத்துக்கு கீழாய் இருந்தார்கள். దీని గురించి మనము 1 కొరింథీ 10వ అధ్యాయము 1వ వాక్యములో చదివి ఉన్నాము. మన పితరులందరూ కూడా మేఘము క్రింద ఉండిరి. ஒருவேளை இந்த மேகத்துக்கு கீழாய் இருக்கிற தேவ நடத்திப்பின் கீழ் இருக்கிற வாழ்க்கை நமக்கு இல்லாவிட்டால் நாம் மேகத்துக்கு மேலாக ஏறிவிட்டோம் என்று அர்த்தம். அது லூசிபருடைய ஆவியாய் இருக்கிறது. ఒకవేళ మనము మేఘము క్రింద కనబడకుండా ఉన్నట్లయితే, మనము నడిపింపును అనుసరించి నడుచుకోకుండా ఉన్నట్లయితే మేఘము పైకి మనం ఎక్కి ఉన్నామని అర్థము. అనగా లూసిఫర్ యొక్క ఆత్మ గలవారిగా మనం మారిపోయి ఉన్నాము అని చెప్పి అర్థము. இனி கவனமாய் பார்ப்போம். எரேமியா 14ஆம் அதிகாரம் 10ஆம் வசனத்துல, யாரெல்லாம் அலைய விரும்புகிறார்களோ அவர்கள் அக்கிரமத்தை நினைத்து அவர்கள் பாவங்களை விசாரிப்பேன், அவர்கள் மேல் நான் பிரியமாய் இருக்க மாட்டேன் என்று கர்த்தர் சொல்லுகிறார். మరలా మనము ఇర్మియా 14వ అధ్యాయము 10వ వాక్యంలో మనం చదువుచున్నాము, ఎవరినైతే దేవుడు అంగీకరించట్లేదో వారి గురించి చెప్పబడి ఉన్నది, వారి అక్రములను నేను ఇక్కడను కూడా నేను జ్ఞాపకము చేసుకొందును, వారి పాపమును బట్టి నేను వారిని శిక్షింతును, నేను వారిని అంగీకరింపను అని చెప్పబడి ఉన్నది. மறுபக்கத்திலே మరొక వైపున இந்த ஜனத்துக்காக, இப்படி அலைய விரும்புகிற ஜனத்துக்காக நீ விண்ணப்பம் பண்ண வேண்டாம், జెబిక వేண்டாం. ఈలాగన ఎవరైతే వారి ఇష్టానుసారముగా తిరుగులాడుచున్నారో వారి కొరకు నువ్వు ప్రార్థన చేయవద్దు, నువ్వు విజ్ఞాపన చేయవద్దు అని ఆయనతో చెప్పబడి ఉన్నది. 12ஆம் வசனத்திலே அப்படிப்பட்டவர்களை தான் நான் கொள்ளை நோயினால் வாதிப்பேன் என்று கர்த்தர் சொல்லுகிறார். అయితే 12వ వాక్యంలో అట్టి వారిని గురించి నేను వారిని తెగుళ్ళ చేత నాశనము చేతును అని చెప్పబడిను. வாதிப்பேன் என்றல்ல, கொள்ளை நோயினால் அவர்களை நிர்மூலமாக்குவேன். తెగుళ్ళ చేత వారిని బాధించేదనగా తెగుళ్ళ చేత వారిని నాశనము చేసి నిర్మూలము చేసేదను. ஒரு குறிக்கப்பட்ட இடத்திலிருந்து
உறவினர்கள் வியாதிப்பட்டிருக்கிறார்கள் என்று அங்குள்ள ஊழியர்கள்ட்ட ஒரு கணவன் மனைவி, கொஞ்சம் வயசு கணவன் மனைவி வந்து கேட்டார்கள். ఒక భార్యాభర్తలు ఇద్దరు అక్కడ ఉన్నటువంటి ఒక సేవకుని యొద్దకు వచ్చి వారి యొక్క బంధువులలో ఎవరో ఒకరు వ్యాధిగ్రస్తులై ఉన్నారని చెప్పి వారిని వెళ్ళి మేము దర్శించవచ్చు రావచ్చునా అని చెప్పి ఆయన యొద్ద వారి ఆలోచన అడుగుటకు వారు వచ్చిరి. இவர்கள் கேட்டுக்கொண்டிருக்கும் போதே அவர்கள் மரித்து போன செய்தி வந்தது. వారు ఈలాగా అడుగుచున్నప్పుడే ఆ పలానా వ్యక్తి ఆ బంధువు మరణించి ఉన్నాడు అని వార్త వచ్చి ఉన్నది. அப்போது அங்குள்ள நடத்திப்புக்காரர் சொன்னார், கர்த்தர் சொல்லுகிறார், இங்கே நீங்க போக வேண்டாம். అప్పుడు అక్కడ ఉన్నటువంటి నడిపించేవారైనటువంటి పరిశుద్ధులు చెప్పిరి, వారు మరణించి ఉన్నారు కదా, ఇక మీరు వెళ్ళవద్దు. ஆனால் அவர்கள் மிகவும் நெருங்கிய உறவினர்கள், எங்களால் போகாமல் இருக்க முடியாது என்று ஊழியர்களிடம் சொல்லிட்டு அவங்க புறப்பட்டு போனாங்க. అయితే వారు మాకు చాలా సమీప బంధువులై ఉన్నారు, మేము తప్పక వెళ్ళాలని చెప్పి ఆ సేవకుని యొద్ద తెలియపరిచి ఆ స్థలానికి వారు వెళ్ళిరి. ரெண்டு பேரும் நல்ல விசுவாசிகள் தான். వారిద్దరు కూడా భార్యాభర్తలు మంచి విశ్వాసులై ఉన్నారు. இவர்கள் போய் அந்த அடக்காரர்களை பங்கெடுத்து விட்டு திரும்பி வந்தபோது இவர்கள் இருவருக்கும் கொரோனா பாதித்து இருந்தது. అయితే ఇద్దరు కూడా వెళ్ళి అక్కడ భూస్థాపన ఆరాధన చూసుకొని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వీరిద్దరికి కూడా కరోనా అంటుకొని బాధితులుగా మార్చబడిరి. ரெண்டு பேரும் வேற வேற மருத்துவமனையிலே சேர்க்கப்பட்டார்கள். వారిద్దరు కూడా వెవ్వేరు ఆసుపత్రిలో చేర్చబడి ఉన్నారు. முதல் நாள் மனைவி மரித்து போனார். మొదటి దినమందు భార్య చనిపోయినది. கணவன் பார்க்கவில்லை, భర్త చూడలేదు. அவர் மருத்துவமனையில் இருக்கிறார். అయితే ఆయన వేరొక ఆసుపత్రిలో ఉన్నారు. மிகவும் கொஞ்சம் வயசு தான். అయితే ఇద్దరు కూడా ఒకే చిన్న వయసు ఉన్నది. அவர்கள் அடக்கம் பண்ணப்பட்டார்கள். ఆయన పాతి పెట్టబడిరి. அடுத்த நாள் கணவர் மரித்து போனார். మరుసటి దినమందు ఆ భర్త కూడా మరణించిరి. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. சில வேளை சில இடங்களுக்கு நாம் போகும்படியாக தீர்மானிக்கும் போது, అయితే కొన్ని సందర్భాలలో కొన్ని స్థలాలకి మనం వెళ్ళుటకై తీర్మానించినప్పుడు, நீங்க அப்போஸ்தலர்களை படித்து பார்த்தீங்கன்னா பவுல் வந்து ஊழியம் செய்வதற்காக, சுவிசேஷத்தை அறிவிப்பதற்காக சில இடத்துக்கு போகும்படியாக తీర్మానిக்கிறார். అయితే పరిశుద్ధ పౌలుని గురించి కూడా అపోస్తల కార్యాలలో మనం చదువుచున్నప్పుడు కొన్ని స్థలాలకు వెళ్ళుటకు సువార్త సేవను చేయనట్లుగా వెళ్ళు నిమిత్తమై ఆయన తీర్మానించుకొనెను. ஆனால் சுவிசேஷம் அறிவிப்பதற்காக இருந்தாலும் பரிசுத்த ஆவியானவர் அவரை போக ஒட்டாதிருந்தார், தடை பண்ணினார். అయితే మనము సువార్త ప్రకటించుటకు ఆయన వెళ్ళవల్లని కోరినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ వారిని వెళ్ళనీయలేదు అని చెప్పి మనం చదువుచున్నాము. அப்போஸ்தலர் 16ஆம் அதிகாரம் 6ஆம் வசனத்தை வாசிக்கும்போது, దాని గురించి మనము అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 6వ వాక్యంలో మనం చదివినప్పుడు, அவர்கள் பிரிகியா கலாத்தியா நாடுகளை கடந்து போனபோது ஆசியாவிலே வசனத்தை சொல்லாதபடிக்கு பரிசுத்த ஆவியினாலே தடை பண்ணப்பட்டு மீசியா தேசம் மட்டும் வந்து பித்தினியா நாட்டுக்கு போக பிரயத்தனம் பண்ணினார்கள். ஆவியானவரோ அவர்களை போக ஒட்டாதிருந்தார். అయితే వారు గలతియా వారు కిలికియా దేశాల నుంచి పడి వెళ్ళొచ్చు ఉండినప్పుడు వారైతే వారు దేవుని యొక్క వాక్యమును ప్రకటించిన నిమిత్తమై వారు వెళ్ళిరి. మూసియా దగ్గరికి వచ్చి బెతూనియాకు వెళ్ళుటకు వారు ప్రయత్నము చేసిరి, కానీ యేసు ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అని చదువుచున్నాము. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. அப்ப நம் தேவ ஊழியர்களா இருந்தாலும், விசுவாசிகளா இருந்தாலும், புதிய ஆத்துமாக்களா இருந்தாலும், நாம் மேகத்துக்கு கீழாக தேவ நடத்திப்புக்கு, தேவ ஆலோசனைகளுக்கு கீழாக காணப்பட வேண்டும். కాబట్టి మనము దేవుని సేవకులమే కానీ, విశ్వాసులము క్రైస్తవులమే కానీ మనము మేఘము క్రింద కనబడవలసి ఉన్నది. దేవుని యొక్క నడిపింపు క్రింద, దేవుని యొక్క ఆలోచన క్రింద మనం కనబడట అవసరమై ఉన్నది. இப்ப எரேமியா 14ஆம் அதிகாரம் 10 லிருந்து 12 வரை வாசித்தபடி, ఇర్మియా 14వ అధ్యాయము 10 నుండి 12 వాక్యముల వరకు మనం చదివిన ప్రకారము, இந்த அலைய விரும்புகிற ஜனங்களுக்கு என்ன சம்பவித்தது? ఈలాగున తిరుగులాడుటకు ఇచ్చగలిగినటువంటి జనులకు ఏమి సంభవించి ఉన్నది? கொரோனா வந்தபோது, லாக்டவுன் உண்டான போது என்ன சம்பவித்தது நாம் அறிந்திருக்கிறோமே. మనకందరికీ తెలియను, కరోనా వచ్చినప్పుడు, లాక్డౌన్ వేసినప్పుడు ఏమి సంభవించి ఉన్నదని. படிக்கக்கூடிய பிள்ளைகள் ஸ்கூலுக்கோ காலேஜுக்கோ போக முடியவில்லை. வீட்டில இருந்து டெய்லி ஸ்கூலுக்கு போற பிள்ளைங்க, కాలేజీకి పోற పిల్లలు పోக முடியவில்லை. అయితే చదువుకొనిచున్న పిల్లలు తమ యొక్క విద్యాభ్యాసం నిమిత్తము వారు పాఠశాలకు వారు వెళ్ళలేకపోయిరి. అలాగే కళాశాల పిల్లలు కూడా వారు కళాశాలకు వెళ్ళి విద్యాభ్యాసం అభ్యసింపలేకపోయిరి. தினந்தோறும் வேலைக்கு போகக்கூடியவர்கள் வேலை ஸ்தலத்துக்கு போக முடியவில்லை, எல்லாம் அடைக்கப்பட்டது. ఈ ప్రతి దినము కూడా ఉద్యోగాలకు వెళ్ళుచున్న వారు ఉద్యోగానికి వెళ్ళలేకపోయిరి, అంతే కూడా ముయ్యబడి ఉన్నది. ஆகவே முழு உலக ஜனங்களும் ஒரு லாக்டவுனுக்குள்ள, அதாவது வீட்டை விட்டு வெளியே
வெளியே வர முடியாமல் ஆண்டவர் எல்லோரையும் லாக்டவுன்ல வைத்திருந்தார். అందుకొరకే జనులందరూ కూడా ఇంటి నుండి బయటకి వారు వెళ్ళలేకుండానట్లుగా లోకమంతా కూడా ఇక లాక్డౌన్ చేత ముయ్యబడినటువంటి కాలముగా కనబడి ఉన్నది. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. நாம் வேதத்திலே கூட சில சந்தர்ப்பங்களிலே தேவன் லாக்டவுன் நியமித்திருக்கிறார். అలాగే వాక్యమందు కూడా మనం చూసినప్పుడు కొన్ని సందర్భములలో ప్రభువు కూడా లాక్డౌన్ ఆయన నియమించి ఉన్నాడు. பஸ்கா அந்த சங்கார தூதன் கடந்து போன அந்த சந்தர்ப்பத்தை நீங்க வேதத்திலே படித்து பார்த்தால் வீட்டை விட்டு அவர்கள் யாரும் வெளியே வர முடியாது. అక్కడ పస్కా గొర్రెపిల్ల వధింపబడినప్పుడు సంహారకుడు ఎప్పుడైతే వెలుచు ఉన్నాడో వారికి బయలుపరచబడి ఉన్నది, ఎవ్వరు కూడా తమ ఇంటి నుండి బయటకి రాకూడదు. எரிகோ பட்டணத்தின் மேல் தேவனுடைய நியாய தீர்ப்பு வந்தபோது அந்த வேசியின் குடும்பம், வேசி மாத்திரமல்ல அந்த குடும்பம் முழுவதும் அவர்களுக்கு கொடுக்கப்பட்ட பிரமாணம் வீட்டை விட்டு வெளியே இறங்கக்கூடாது, அது ஒரு லாக்டவுன்ல இருக்க வேண்டும். అలాగే ఎరికో పట్టణం అంతటి మీద కూడా దేవుని యొక్క న్యాయ తీర్పు అనేది వచ్చినప్పుడు ఆ ఎరికో పట్టణంలో కనబడుచున్నటువంటి ఆ యొక్క వేశ్య ఆమె మాత్రమే కాదు, ఆమె కుటుంబం అంతా కూడా తన ఇంటిలోనే ఉండవలసి ఉన్నది, ఎవరు కూడా బయటికి రాకూడదు. ఇది కూడా ఒక లాక్డౌన్ వంటి అనుభవంగానే కనబడుచున్నది. இதுபோல வேதத்தில் பல சம்பவங்களை நாம் பார்க்கிறோம். சில குறிக்கப்பட்ட காலகட்டத்திலே தேவன் சில தேவனுடைய பிள்ளைகளை வீட்டை விட்டு வெளியே வராமல் சில காலம் சில நாட்கள் அப்படி அடைத்து வைத்திருந்ததை நாம் பார்க்கிறோம். అలాగే వాక్యమందు మనం పలు సందర్భాల్లో మనం చూస్తున్నాము, దేవుని యొక్క బిడ్డలను ప్రభువు వారి ఇంటి నుండి బయటకు రాకుండానట్లుగా ఇంటిలోనే వారు ముయ్యబడినట్లుగా వారు కొన్ని దినములు కొన్ని నెలలు అలాగే లోపల ఉండినట్లుగా మనం చూడగలుగుతున్నాము. அப்ப கொள்ளை நோய் இந்த கொரோனா ஏன் இந்த உலகத்திலே வந்தது, காரணம் என்ன? కాబట్టి ఇక కరోనా అన్నటువంటి ఇక తెగులు ఇక భూమి మీదకి వచ్చుటకైనటువంటి కారణము ఏమై ఉన్నది? கிட்டத்தட்ட 8 காரணங்களுக்கு மேலாக அல்லது 9 காரணங்களை ஆண்டவர் கொடுத்தாலும் மிக முக்கியமான காரணம், உங்களுக்கு முன்பாக வைக்கிற காரணம், தேவ சித்தம் இல்லாமல், தேவ நடத்திப்பு இல்லாமல், பரிசுத்தவான்களுடைய ஆலோசனை இல்லாமல் எந்த காரியத்தையும் செய்ய முடியாத போக வேண்டாம். కాబట్టి దాని కారణముగా ప్రభు 8 లేక 9 కారణములు నాకు తెలియపరిచి ఉన్నారు. దాంట్లో ముఖ్యమైనటువంటి కార్యము తెలియపరచబడి ఉన్నది. అదేమనగా దేవుని యొక్క చిత్తము లేకుండా, దేవుని యొక్క నడిపింపు లేకుండా, ఆయన ఆలోచన లేకుండా ఏ కార్యమైనా మరి ఏదైనా చేయుటకు మనం వెళ్ళకూడదు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து இந்த பூமியிலே இருந்தபோது கூட பிதாவாகிய தேவன் அவர் ஒரு லாக்டவுன்ல வைத்தார். అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక భూమి మీద ఉన్నటువంటి దినాలలో కూడా తండ్రి అయిన దేవుడు యేసునకు కూడా లాక్డౌన్ నియమించెను. இயேசு இந்த பூமியிலே இருந்தபோது லாசரு மரியாள் மார்த்தாள் குடும்பத்தை அதிகமாய் நேசித்தார். యేసు ఇక భూమి మీద ఉండినప్పుడు మరియా మార్తా లాజరు యొక్క కుటుంబాన్ని అధికముగా ఆయన ప్రేమించెను. அப்போது யோவான் 11ஆம் அதிகாரத்தில் லாசரு வியாதியாய் இருக்கிறான் என்கிற செய்தி இயேசுவுக்கு வரவில்லை, நீர் சிநேகிக்கிறவன் வியாதியாய் இருக்கிறான் என்றுதான் செய்தி வந்தது. అయితే మనం యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చదువుచున్నప్పుడు లాజరు రోగి అయి ఉన్నాడు అని వార్త యేసు ప్రభు యొద్దకు రాలేదు, కానీ నీ స్నేహితుడు రోగి అయి ఉన్నాడు అన్నటువంటి వార్త వచ్చి ఉన్నది. அப்போது நாம் படிக்கிறோம், இயேசு இந்த செய்தியை கேள்விப்பட்ட பிற்பாடு தான் இருந்த இடத்திலே மறுபடியும் 2 நாள் என்று நினைக்கிறேன் 2 நாள் தங்கினார். தேவன் அனுமதி கொடுக்கல. అక్కడ ఈ వార్త యేసు ప్రభునకు వచ్చిన తర్వాత దేవుడైతే అనుమతించలేదు. యేసు ప్రభు తాను ఉన్న చోటులోనే 2 దినాలు ఆయన నిలిచిపోయెను. 6ஆம் வசனத்திலே படிக்கிறோம், இந்த சிநேகிக்கிறவன் வியாதியாயிருக்கிறான் என்கிற செய்தியை கேட்ட உடனேயே அவனை சந்திக்கும்படியாக இயேசு புறப்பட்டு போக பிதா அனுமதிக்காமல் இருந்த இடத்திலே 2 நாள் லாக்டவுன். నీవు ప్రేమించువాడు నీ స్నేహితుడు రోగి అయి ఉన్నాడు అన్నటువంటి వార్త యేసు ప్రభునంతకు వచ్చినప్పుడు వెంటనే లాజరును చూచుటకు వెళ్ళినట్లుగా తండ్రి అయిన దేవుడు యేసునకు అనుమతించలేదు. అక్కడ మనం చదువుచున్నప్పుడు ఆయన ఉన్న చోటనే 2 దినములు నిలిచెను అని చెప్పబడి ఉన్నది. ஆகவே மத்தேயு 7ஆம் அதிகாரம் 21ஆம் வசனத்தை படித்து பாருங்கள். நாம் ஜெபிக்கிற ஜனங்களாய் இருக்கலாம், தீர்க்கதரிசனம் சொல்லுகிற ஜனங்களாய் இருக்கலாம், பிசாசுகளை துரத்துகிற ஜனங்களாய் இருக்கலாம், அற்புதங்கள் அடையாளங்கள் செய்கிற ஜனங்களாய் இருக்கலாம். இந்த 4 கூட்டத்தாரை பார்த்து இயேசு சொல்லுகிறார், பரலோகத்தில் இருக்கிற பிதாவின் சித்தத்தின்படி செய்யாவிட்டால்
பரலோக ராஜ்யத்தில் பிரவேசிக்க முடியாது. అందుకొరకే ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వాక్యంలో మనం చదువుతున్నప్పుడు వారు ప్రార్థన చేసే గుంపు వారిగా కనబడవచ్చును, ప్రవచింపవచ్చును, దెయ్యములను వెళ్ళగొట్టవచ్చును, అద్భుత కార్యములను చేయవచ్చును. అయితే ఇక 4 గుంపుల వారు కాదు గాని పరలోకమందున్న తండ్రి చిత్తము చొప్పున చేయువాడే ప్రవేశించును అని చెప్పబడి ఉన్నది. இப்ப நம்முடைய மத்தியிலே காணப்படுகிற தேவ ஜனங்களுக்கு சில சந்தேகங்கள், சில வாலிபர்களுக்கு சில கேள்விகள் இருக்கிறது. அங்கும் இங்கும் அற்புதங்கள் மற்ற சபைகள் அதிகமாய் நடைபெறுகிறது, ஏன் நமக்கு அதிகம் நடைபெறவில்லை? అయితే మన మధ్యలో కూడా ఉన్నటువంటి దేవుని బిడ్డలకు ఇప్పుడు కొన్ని ప్రశ్నలు లేవవచ్చును. ఇతర సంఘాలలో ఇతర కూటాల్లో చూచినప్పుడు అనేకమైన అద్భుత క్రియలు సూచక్రామ్యములు జరుగుతూ ఉన్నవి, మన మధ్యలో ఎందుకు జరుగుట లేదు అన్నటువంటి ప్రశ్న తలెత్తుచున్నది. யோவான் 5ஆம் அதிகாரத்திலே பெதஸ்தாவிலே அந்த குறிக்கப்பட்ட இடத்திலே அநேக வியாதியஸ்தர்கள் வியாதியாயிருந்தார்கள் வருடக்கணக்காக. అయితే మన యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనము బెతెస్దా అన్నటువంటి కోనేరు గురించి మనం చదువుచున్నాము. అక్కడ అనేక మంది రోగులు పడి ఉన్నారు అని చెప్పబడి ఉన్నది. ஆனால் இயேசு அங்கே வந்தபோது, అయితే యేసు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు ஒருவேளை நானோ நீங்களோ அந்த இடத்துக்கு போய் நமக்கு அற்புதங்கள் அடையாளங்கள் செய்யக்கூடிய அந்த வரம் இருந்திருக்குமானால் எல்லாரையும் படுக்க எடுத்துக்கொண்டு போ என்று சொல்லியிருப்போம். అయితే మనం ఒకవేళ అక్కడికి వెళ్ళి ఉన్నట్లయితే అక్కడ వ్యాధిగ్రస్తులు ఊచ చేయగల వారందరూ పడి ఉన్నప్పుడు అందరినీ కూడా చూచి మీరందరూ కూడా మీ పరిపెత్తుకొని మీరు లేచి వెళ్ళండి అని మనమైతే అలాగ చెప్పేదము. ஆனால் அங்கே இயேசு போன போது ஒரே ஒரு மனிதனிடத்திலே பேசினார், ஒரே ஒரு மனிதனை விசாரித்தார், ஒரே ஒரு மனிதனை குணமாக்கினார், மற்ற ஒருத்தர் பக்கம் திரும்பி கூட பார்க்காமல் போனார். అందుకొరకే యేసు ప్రభు అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఒకే ఒక మనుషుని మీద తన దృష్టి నిలిపి ఉన్నాడు, ఒకే ఒక మనుషుని విచారించి ఉన్నాడు, ఒకే ఒక మనుషుని స్వస్థపరిచి ఉన్నాడు. ఆ ఒకే ఒక మనిషితోని పరిపెత్తుకొని వెళ్ళమని చెప్పి అతనితో మాత్రమే సెలవిచ్చి ఉన్నాడు. கடைசி காலத்திலே கடந்து வந்திருக்கிறோம். మనము అంత్య దినాలలోనికి దాటి వచ్చి ఉన్నాము. இந்த வேதபாட கூட்டத்தின் மூலமாக பரிசுத்த ஆவியானவர் நமக்கு கொடுக்கிற அந்த தேவ செய்தி என்ன? ఈ యొక్క వేదపట్నం కూటముల మూలముగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దేవుని యొక్క వర్తమానము ఏమై ఉన్నది? இந்த கொரோனா என்கிற கொள்ளை நோய் ஏதோ தற்காலிகமா தற்செயலாக வந்ததல்ல. ఈ యొక్క కరోనా అనేటువంటి యొక్క తెగులు అనేది ఏదో రావలసినది గనుక అనుకోకుండా వచ్చినటువంటి తెగులు కాదు. அது ஒரு பயோவார் அல்ல. అది మనం చెప్పుకొనిచున్నట్లుగా అది ఒక బయోవారుగా పిలువబడుట లేదు. அல்லது பிசாசு தன்னுடைய சாமர்த்தியத்தினால் தன்னுடைய அதிகாரத்தினால் கொண்டு வந்தது அல்ல. అయితే సాతాను తన సామర్థ్యము చేతను తన అధికారము చేతను తీసుకొని వచ్చినటువంటి తెగులు కాదు. இயேசுவின் ரகசிய வருகைக்கு முன்பாக கொள்ளை நோய் அவருக்கு முன் சென்றது என்கிற ஆபகுக்கின் தீர்க்கதரிசனம் நிறைவேறி இருக்கிறது. అలాగే యేసు ప్రభు యొక్క రహస్య రాకడకు ముందుగా ఈ యొక్క తెగుళ్ళు ఆయనకు ముందుగా నడుచుచున్నవని హబక్కూకు చెప్పినటువంటి ప్రవచనం యొక్క నెరవేర్పుగా ఇది కనబడుచున్నది. முழு உலகத்திலும் காணப்படுகிற கோடிக்கணக்கான புறஜாதி ஜனங்கள் ஆபகுக் 3:6 படி புறஜாதி ஜனங்கள் நிர்மூலமானார்கள், அழிந்து போனார்கள், அவர்களை கரைய பண்ணினார். ఈలాగున లోకమంతటా కనబడుచున్నటువంటి కోట్ల కొలది అన్య జనులైనటువంటి వారు ఈ యొక్క తెగులు ఎప్పుడైతే వారి మీదకి వచ్చినదో దానిని బట్టి వారి యొక్క సంఖ్య తగ్గిపోయినది. ఆ యొక్క అన్య జనుల్లోనే అనేకులు నశించిపోయిరి. தகுதி இல்லாத நம்மை, நன்றி இல்லாத நம்மை இன்று கூட பாருங்க, நம்மில் பலருக்கும் இந்த ஒவ்வொரு நாளும் நாம் உயிரோடு இருக்கிறது தேவனுடைய கிருபை என்பதை உணர்ந்து நன்றி செலுத்த முடியாமல் இருக்கிறோம். అయితే మనము ఏ మాత్రం కూడా యోగ్యత లేని మనము, ఏ మాత్రం కృతజ్ఞత లేనటువంటి మనము ప్రభు మనల్ని కాపాడి ఉన్నాడు అని చెప్పి కృతజ్ఞత దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులను చెల్లించలేనటువంటి మనలను ప్రభు ఇలాగున కాపాడి ఉన్నాడు. தேவ சித்தம் இல்லாமல், மேகம் எழும்பாமல், அல்லது தேவ ஆலோசனை இல்லாமல் நீ எதையும் செய்யாதே என்று தேவனுடைய வார்த்தை நம்மை கேட்டுக்கொண்டாலோ, பரிசுத்தவான்கள் நம்மை கேட்டுக்கொண்டாலோ நம்மில் பலரும் அதற்கு கீழ்ப்படிய மாட்டோம். అయితే మనము దేవుని యొక్క చిత్తమో దేవుని యొక్క ఆలోచనయో అనగా ఇక మేఘము క్రింద మనం కనబడుటయో లేక పరిశుద్ధులు మనకి ఇచ్చినటువంటి ఆలోచనయో వారి యొక్క నడిపింపును అనుసరించియో అనేకులమైనటువంటి మనము దానిని మనము చెవియొగ్గక వినకుండానే మనం కనబడుచున్నాము. தேவ ஜனங்களே கீழ்ப்படியாவிட்டால் உலக ஜனங்களுடைய நிலவரத்தை யோசித்து பாருங்கள். దేవుని యొక్క జనులే వారు విధేయులు కాకుండా కనబడుచున్నప్పుడు లోక జనుల యొక్క పరిస్థితి ఏలాగుండునో ఆలోచించండి. ஆனால் கர்த்தர் என்ன பண்ணினார்? எரேமியா 14ஆம் அதிகாரம் 10 முதல் 12 வரை உள்ள வசனங்களின்படி ஒவ்வொரு மனிதனும் அலைந்து கொண்டிருக்கிற இங்கும் அங்குமாக
அலைந்து கொண்டிருக்கிற தேவ சமூகத்தை விட்டுவிட்டு, ஜெபத்தை விட்டுவிட்டு, இங்கும் அங்குமாக இப்படிப்பட்ட கூட்டங்களை விட்டுவிட்டு இங்கும் அங்குமாக அலைந்து கொண்டிருக்கிற எல்லா மனிதனுக்கும், முழு உலகத்துக்கும் கர்த்தர் அழைத்து போட்டார் ஒரு லாக்டவுனுக்குள்ள. అలాగున ఇర్మియా 14వ అధ్యాయము 10 నుంచి 12 వరకు మనం చదువుచున్న ప్రకారము ఈలాగు తిరుగులాడుచున్నటువంటి వారు దేవుని యొక్క నడిపింపును అనుసరింపకుండా, ఆయన యొక్క ఆలోచన వినకుండా అలాగున చేయిచు ఉండినప్పటికీ దేవుడు ఇటువంటి ఒక తెగుళ్ళు రప్పించినా సరే ఏ మాత్రం కూడా వారు దాన్ని అంగీకరించి వారు ఒప్పుకొనలేనటువంటి స్థితిలోనే కనబడుచున్నారు. எனக்கு ஆந்திராவை பற்றி தெரியாது, தெலுங்கானாவை பற்றி தெரியாது. ஆனால் தமிழ்நாட்டிலும் இந்தியாவில் வேறு சில மாநிலங்களிலும் பிள்ளைகள் பரீட்சையை எழுதாமல், முழு ஆண்டு பரீட்சை எழுத முடியாமல் எல்லாரும் பாஸ் என்று గవర్నమెంట్ அறிவித்தது. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ యొక్క విషయం నాకైతే తెలియదు, కానీ తమిళనాడులోను ఇతర ప్రాంతాల్లో కూడా నేను తెలుసుకొని ఉన్నాను. అదేమనగా పిల్లలు చదువుకొనిచిన పిల్లలు పరీక్షలు వ్రాయకుండా, వారికి ఏ పరీక్షలు కూడా నియమించబడలేదు, అందరూ కూడా పాస్ అయి ఉన్నారు, అందరూ కూడా ఉత్తీర్ణులే, పై తరగతికి వెళ్ళిపోవచ్చును అని చెప్పి అలాగనే వారు ప్రకటించి ఉన్నారు. ஒரு நாள் ஸ்கூலுக்கு போகாமல், ஒரு நாள் காலேஜுக்கு போகாமல், ஒரு நாள் வேலைக்கு போகாமல் கர்த்தருடைய சமூகத்தில் இருக்க வேண்டிய சூழ்நிலை வந்தால் நாம் சில வேளை யோசிப்போம். మనము ఒక్క దినం మనము కాలేజీకి వెళ్ళినట్లయితే, ఒక్క దినం మన పాఠశాలకు మన ఉద్యోగానికి వెళ్ళినట్లయితే, ఒక్క దినమున దేవుని యొక్క సన్నిధికి మనం వెళ్ళినట్లయితే ఎందుకొరకు అని చెప్పి మనం ఆలోచించు వారముగా మనము కనబడవలెను. ஆனால் பாருங்கள், இந்த கொரோனாவின் நிமித்தமாக அரசாங்கமே, முழு உலகத்தில் உள்ள எல்லா நாடுகளுமே லாக்டவுனை அறிவித்தது. தொழிற்சாலைகள் மூடப்பட்டது, கல்வி நிறுவனங்கள் மூடப்பட்டது. ஒருவரும் அன்றாட வாழ்க்கை, ஒரு மார்க்கெட்டு கூட வெளியில போக முடியாத సూచన ఉండాలి. అయితే ఇక కరోనా అన్నటువంటి ఇక తెగులు సంభవించినప్పుడు లోకమంతటా కూడా ఇక లాక్డౌన్ వేయబడుట చేత ఎవరు కూడా తమ యొక్క ఉద్యోగములకు వెళ్ళలేకపోయిరి, కర్మాగారములకు వారు వెళ్ళలేకపోయిరి, వారు చేయవలసినటువంటి పనులు ఏమీయో చేయకుండా ఇంటనే వారు మూయబడినటువంటి స్థితిలో ఉండవలసి ఉన్నదని చెప్పి ప్రభుత్వం వారికి ప్రకటించి ఉన్నారు. அருமையான தேவனுடைய பிள்ளையே, இப்படி ஒரு கொள்ளை நோய் வந்து நம்மை ஒரு லாக்டவுன்ல வைக்க வேண்டுமா? ఈ యొక్క తెగుళ్ళు అనేటువంటి కరోనా వచ్చి మనలను ఇక త్రోవలోనికి తీసుకొని రావాలేనా? இல்லை, அபிஷேகம் பண்ணப்பட்ட தேவனுடைய பிள்ளையை ஆவியானவர் வழிநடத்த விரும்புகிறீர்களா? అయితే అభిషేకించబడినటువంటి దేవుని యొక్క బిడ్డను దేవుని ఆత్మ నడిపించాలి అని చెప్పి మీరు కోరుచున్నారా? யோவான் 21:18 இயேசு பேதுருவை பார்த்து சொல்லுகிறார், நீ இளவயதுள்ளவனாய் இருக்கும்போது உன்னை நீயே அறை கட்டிக்கொண்டு உனக்கு இஷ்டமான இடங்களிலே நடந்து திரிந்தாய். యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వాక్యమందు మనం చదువుచున్నప్పుడు యేసు పేతురును చూచి ఇలాగనే చెప్పెను, నువ్వు యవ్వనుడు అయినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి నీవు వెళ్ళితివి, నీవు తిరుగులాడితివి అని అర్థం ఇచ్చినట్లుగా చెప్పాను. நீ முதிர் வயதுள்ளவனாகும்போது உன் கரங்களை நீட்டுவாய், உன் கைகளை நீட்டுவாய், வேறொரு அறையை கட்டி உனக்கு ఇష్టమిல்லாத இடத்துக்கு கொண்டு போவான். నీవు ముసలివాడు అయినప్పుడు నీకు చేతులు నువ్వు చాచుదువు, వేరొకడు వచ్చి నీ నడుము కట్టి నీకు ఇష్టము కానటువంటి స్థలములకు నిన్ను తీసుకొని పోవును అని చెప్పాను. இந்த வேதபாட கூட்டத்துக்கு கடந்து வந்த தேவனுடைய பிள்ளையே, நீங்கள் எத்தனை பேர் உணர்கிறீர்கள் இன்றைக்கு நான் உயிரோடு இருப்பது, இந்த வேதபாட கூட்டத்தில் நான் இன்றைக்கு வந்து உட்கார்ந்து இருப்பது దేవునుடைய இரக்கம், దేవునుடைய கிருபை. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎంతమంది గ్రహించుకొనుచున్నారు, ఇక వేద పట్టణ కూటంలో నేను కూర్చుని ఉన్నానంటే, సజీవుని లెక్కలో నేను కనబడుచున్నానంటే అది దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప అని ఎంతమంది గ్రహింపగలుగుచున్నారు? இன்று முதல் தேவனுக்கு நான் நன்றியுள்ள இதயத்தோடு ஜீவிப்பேன் என்று தேவனை தேட வேண்டிய நேரத்தில் தேடுவேன் என்று எத்தனை பேர் தீர்மானத்தோடு போக போகிறீர்கள்? ఈ దినం నుండి దేవునికి కృతజ్ఞత గల హృదయంతో నేను జీవించెదను, దేవుని వెతకవలసిన రీతిగా నేను వెతికెదను అని ఎంతమంది తీర్మానం చేయబోచున్నారు? முதலாவது தேவனுடைய ராஜ்யத்தை அவருடைய நீதியையும் தேடுங்கள் என்று இயேசு சொன்னார். యేసు చెప్పిరి, మొదట దేవుని యొక్క రాజ్యమును ఆయన నీతిని వెతకుడి. இந்த உலக பிரகாரமான எல்லா காரியங்களையும் முடித்துவிட்டு సమయం கிடைக்கும் போது தேவனை தேடுவதல்ல, లోక ప్రకారమైన కార్యములన్నీ కూడా మనం ముగించుకొని మనకు సమయము దొరికినప్పుడు దేవుని మనం వెతుకుట కాదు, கர்த்தரை கண்டடையத்தக்க சமயத்தில் தேடுங்கள். యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను మీరు వెతుకుడి. எப்போது அவரை கண்டடையலாம்? ఎప్పుడు ఆయనకు మనకు దొరుకును? இன்றைக்கு உலகத்தில் ஒரு மினிஸ்டரை பார்க்க வேண்டுமானால், கலெக்டரை பார்க்க வேண்டுமானால் நம்ம அப்பாயின்மெண்ட் வாங்கிட்டு போறோம். ఎక్కడైనా లోకంలో ఒక మంత్రిని గాని ఒక ముఖ్యమైన వ్యక్తిని గాని మనం కలుసుకోవాలంటే వారి ఎద్దు నుంచి ఏ దినమున రావాలని ఒక నియమించబడిన దినాన్ని
వెళ్ళుదాము. அப்படியானால் ஜீவனுள்ள தேவனை, அண்ட சராசரங்களை படைத்த தேவனை எப்போது எப்படி கண்டடையலாம்? అలాగైతే జీవము గల దేవుని, సర్వ ప్రపంచం సృష్టించిన దేవుని ఎప్పుడు మనకు దొరకగలడు? அதிகாலையில் என்னை தேடுகிறவர்கள் கண்டடைவார்கள். వేకునే నన్ను వెతుకువారు నన్ను కనుగొందురు. இங்கே காணப்படுகிற தேவ ஜனங்கள் மத்தியில எத்தனை பேர் அதிகாலை ஸ்தோத்திர ஜெபத்திலே உண்மையாக இருக்கிறீர்கள்? ఇక్కడ కూర్చున్నటువంటి దేవుని యొక్క జనులు ఎంతమంది వేకువ జాము స్తోత్ర ప్రార్థన విషయములో నమ్మకస్తులుగా కనబడుచున్నారు? நன்றியுள்ள இருதயத்தோடு இருக்கிறவர்கள் ஒருபோது அதிகாலையிலே துதிக்காமல் இருக்க முடியாது. కృతజ్ఞత కలిగిన హృదయంతో ఉన్నవారు ఒక్క దినమైనా వేకువ జామున లేవకుండా వారు ఉండలేరు. தேவன் ஒரு தேவனுடைய பிள்ளைக்கு உதவி செய்கிற வேலை, சகாயம் பண்ணுகிற வேலை அதிகாலை வேலையா இருக்கிறது. దేవునికి దేవుని యొక్క బిడ్డలకు సహాయము చేయనటువంటి సమయము అది వేకువ జామై ఉన్నది. సంగీతத்திலே படிக்கிறோம், அதிகாலையிலே தேவன் அதற்கு சகாயம் பண்ணுவார். అందుకొరకే కీర్తనలో కూడా మనం చదువుచున్నాము, వేకువనే వెతుకు వారికి సహాయం అనుగ్రహించును. உங்களோடு, உங்கள் பிள்ளைகளோடு, உங்கள் குடும்பத்தோடு போராடுகிற பிசாசின் வல்லமைகளை, அக்கிரமத்தின் வல்லமைகளை தேவன் அழிக்கிற வேலை அதிகாலை வேலை. కాబట్టి మీకు విరోధముగాను, మీ కుటుంబములకు విరోధముగాను, మీ పిల్లలకు విరోధముగాను పోరాడుచున్నటువంటి ప్రతి విధమైన శక్తి నుండి, అక్రమ శక్తుల నుండి మీకు విడుదల అనుగ్రహించేదే వేకువ జామై ఉన్నది. 101 சங்கீதம் 8 வசனத்திலே அக்கிரமக்காரர் யாவரும் கர்த்தருடைய நகரத்தில் இராதபடி வேறு அறுப்புண்டு போக அதிகாலமே அவர்களை சங்கரிப்பேன். అందుకొరకే 101వ కీర్తనలో మనం చదువుచున్నాము, భక్తిహీనులు అన్నటువంటి ఒక పేరు భూమి మీద ఉండకుండా అది తుడిచివేయబడినటువంటి సమయము, దేవుడు వారిని సంహరించే సమయము వేకువ జామై ఉన్నది. குடும்பத்தோடு கர்த்தரை தேடுகிறீர்களா? మీరు కుటుంబ సమేతముగా ప్రభువుని వెతుకుచున్నారా? தேவன் அட்டெண்டன்ஸ் எடுத்ததை நாம் பார்க்கிறோம். మనము దేవుని యొక్క నియమించినటువంటి క్రమమును మనం చూస్తున్నాము. நியாயாதிபதிகள் 21 அதிகாரத்தில் సంఘ న్యాయాధిపతులు 21వ అధ్యాయములో இது போன்ற ஒரு சபை கூடுதல் அறிவிக்கப்பட்டது. ఈలాగున ఒక సమాజ కూటం అనేది నియమింపబడి ఉన్నది. இப்போ இந்த கூட்டத்துக்கு பல்வேறு விதங்களில் அறிவிப்பு கொடுக்கப்பட்டது பரிசுத்தவான்கள் மூலமாக. అలాగే ఈ కూటమునకు రమ్మని పరిశుద్ధుల ద్వారా అనేక రీతులుగా మీకు ప్రకటన చేయబడి ఉన్నది. ஆனால் அன்றைக்கு அறிவிப்பு கொடுக்கப்பட்ட போது, ఆ దినమందు ఈ ప్రకటన చేయబడినప్పుడు யாபேசின் மனுஷரில் ஒருவரும் அங்கே சபை கூடின போது இல்லை என்று படிக்கிறோம். అక్కడ మనం చదువుచున్నాము, యాబేష్ గిలాదులకు చెందినటువంటి జనులు ఆ యొక్క సమాజ కూటమునకు వారు రాలేదు అని చూస్తున్నాము. அங்க அட்டெண்டன்ஸ் எடுக்கப்பட்டதை நாம் பார்க்கிறோம். லெக்கம் பார்க்கப்பட்டார்கள் ஜனங்கள், யார் யார் வரவில்லை, ఎవరెవరు వచ్చి ఎవరెవరు రాలేదని చెప్పి వారికి హాజరు తీయబడి ఉన్నది. அப்போ கர்த்தர் சொன்னார், யாரெல்லாம் வரவில்லையோ அவர்களை பிள்ளைகளோடு சேர்ந்து வெட்டி போடுங்கள். అందుకొరకు ఎవరైతే రాలేదో వారిని వారి పిల్లలతో కూడా కొట్టివేయుడి అని చెప్పి ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. அப்படி கொலை செய்யப்பட்டார்கள். అలాగున వారు సంహరింపబడి ఉన్నారు. அந்த 10 குஷ்டரோகில ஒருத்தனை பார்த்து இயேசு கேட்டார், மற்ற 9 பேர் எங்கே? ఆ 10 మంది కుష్ఠరోగుల్లో ఒక్కడు యేసు వద్దకు వచ్చినప్పుడు 9 మంది ఎక్కడా అని చెప్పి యేసు అడిగాను. அப்ப தேவனை மகிமைப்படுத்த இந்த அந்நியனை ஒழிய மற்ற ஒருவரும் வரவில்லையே என்று இயேசு துக்கப்பட்டார். ఈ యొక్క దేవుని మహిమపరచునట్లుగా ఈ అన్యుడు తప్ప మరి ఎవరు కూడా రాలేదే అని చెప్పి యేసు ఆయన దుఃఖపడెను. அன்றைக்கு தேவ சமூகத்துக்கு தனிமையாய் போன காயினை பார்த்து கர்த்தர் கேட்டார், உன் சகோதரனாகிய ஆபேல் எங்கே? ఆ దినమందు దేవుని యొక్క సన్నిధికి ఒంటరిగా వెళ్ళినటువంటి కయీను చూచి ప్రభు అడుగుచున్నాడు, నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడా? அவன் ஆபேலை கொலை செய்துவிட்டு தேவ சமூகத்துக்கு தனியாய் போனான். అతడు హేబేలును చంపివేసి దేవుని సన్నిధికి ఒంటరిగా వెళ్ళెను. இப்போ இங்க குடும்பத்துல ஒரு 4 பேர் விசுவாசிகள் என்று வைத்துக் கொள்ளுங்கள். சிலவேளை நீங்க 2 பேர் வந்திருக்கலாம், இல்ல ஒரு ஆள் வந்திருக்கலாம். கர்த்தர் கேட்கிறார், மற்ற 3 பேர் எங்கே, மற்ற 2 பேர் எங்கே என்று கேட்கிறார். ఒకవేళ విశ్వాసులుగా మీరు కొంతమంది ఇక్కడికి ఇద్దరు రావచ్చును, లేక ముగ్గురు రావచ్చును, లేక ఒంటరిగా మీరు రావచ్చును, మిగిలిన వారు మీ ఇంట ఉండవచ్చు. ప్రభు అడుగుచున్నారు, మిగిలిన వారందరూ కూడా ఎక్కడా అని. ஆகவே ஒரு நன்றியுள்ள இருதயத்தை இந்த முதல் கூட்டத்திலே நாம் பெற்றுக்கொள்வோம். కావున ఈ మొట్టమొదటి కూటములో మనమందరం కూడా కృతజ్ఞత గల హృదయాన్ని మనం పొందుకొందాము. நன்றியுள்ள இருதயத்தை தேவன் நம்மிடத்தில் எதிர்பார்க்கிறார். కృతజ్ఞత గల హృదయాన్ని ప్రభు మన ఎదురు నుండి ఎదురు చూస్తున్నాడు. இந்த இடத்திலே கடந்து வந்த ஒவ்வொருவரும் இன்றைக்கு நான் உயிரோடு இருப்பது இந்த கொரோனாவின் அந்த நாட்களை நினைவு கூறுங்கள், அதை திரும்பி பாருங்கள். కాబట్టి ఇక్కడ కూడి వచ్చినటువంటి మనమందరం కూడా ఆ దినాల్లో ఏలాగున మనం దేవుని యొద్ద నిలువు కాళ్ళు వేసి ఉన్నామో ఆ దినాలను మనం మరొకసారి కూడా మన జ్ఞాపకం చేసుకుందాము. இந்த படங்களை நோக்கி பாருங்கள். அடக்கம் பண்ணுவதற்கு இடமில்லாமல், எரிப்பதற்கு இடமில்லாமல்
எவ்வளவு ஜனங்கள் மரித்து போனார்கள். ఈ పట్టణంలో మీరు చూడండి, పాతి పెట్టుటకు స్థలము లేకుండా, కాల్చివేయుటకు స్థలము లేకుండా ఎంతమంది జనులు అలాగున నిలబడి ఉన్నారో మనం చూడగలుగుతున్నాము. இப்போது கடந்த மாதத்திலே கூட ஒரு குடும்பத்திலே, ஒரு பெரிய ஐஸ்வர்யம் உள்ள ஒரு குடும்பத்திலே ஒரு விசுவாசி ஐயா மரித்து போனார். மனைவி பார்க்கவில்லை. ஏன்னா அவங்களும் கொரோனா வந்து ஹாஸ்பிட்டல் இருக்கிறாங்க, இப்போ இருக்கிறாங்க. అయితే గత నెలలో కూడా చూచినప్పుడు ఒక మంచి కుటుంబము, మంచి ఐశ్వర్యవంతుడైన వ్యక్తి ఆయన మరణించి ఉన్నాడు. మరణించినప్పుడు భార్య కూడా వచ్చి చూడలేకపోయి ఉన్నది. ఎందుకనగా భార్య కూడా కరోనా చేత ఆసుపత్రిలో చేర్చబడి ఉన్నది. பாருங்கள், அரசாங்கம் அறிவித்தது அந்த முதல் கொரோனா அலையின் போது குடும்பத்தில் உள்ளவர்களை கூட அந்த அடக்க ஆராதனையில் பங்கெடுக்க முடியவில்லை. சில இடங்களில், சில நாடுகளில் அந்த மரித்து போன சரீரத்தை, அந்த பாடியை குடும்பத்தில் கவர்மெண்ட் ஒப்படைக்கல. అలాగే మనం చూచినప్పుడు ఈలాగనే కరోనా వల్ల మరణించిన వారిని చూచి నిమిత్తము మరి ఇతర కుటుంబీకులకు ప్రభుత్వం వారు అనుమతించలేదు. అలాగనే కొన్ని దేశాలలో కూడా వారి యొక్క శవమును చూచుటకు కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం వారు అంగీకరింపలేదు. அப்ப இதெல்லாம் ஏன் நடந்தது? ఇదంతా కూడా ఎందు నిమిత్తము జరుగుచున్నది. லூக்கா 21 அதிகாரத்தில் இயேசு சொல்லுகிறார், இந்த அடையாளங்களை நீங்கள் பார்க்கும்போது நீங்கள் நிமிர்ந்து பார்த்து உங்கள் தலைகளை உயர்த்துங்கள். అందుకొరకే లూకా సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభు ఇలాగన చెప్పెను, ఇవన్నీ కూడా జరగనారంభించినప్పుడు మీరు నిటారుగా నిక్కి నిలిచి తలలు పైకెత్తుకొనుడి అని చెప్పెను. தலைகளை உயர்த்துங்கள், తలలను మీరు పైకెత్తుకొనుడి అని చెప్పెను. సమీపం, మీ యొక్క విడుదల సమీపించి ఉన్నది. மீட்புன்னா சரீர மீட்பாகிய வருகையிலே எடுத்துக்கொள்ளப்படுதல். ఈ విడుదల అనేది దేహ విమోచనమైన ప్రభు రాకడలో కొనిపోబడుటై ఉన్నది. கொள்ளை நோய் முன்பு வந்து விட்டது, మీ యొక్క తెగుళ్ళు ముందుగా వచ్చి ఉన్నవి. இதோ இயேசு பின்பு வருகிறார். ఇదిగో యేసు దాని వెనుక వచ్చుచున్నాడు. యేసు దాని వెనకే ఉన్నాడు. இதோ நியாயாதிபதி வாசல் அருகே வந்து விட்டார். ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలబడి ఉన్నాడు. தேவ ஜனமே, நீ நிமிர்ந்து பார்த்து உன் தலைகளை உயர்த்து. దేవుని యొక్క జనమా, నిటారుగా నిలబడుడి, తలలు పైకెత్తుడి. லூக்கா 21:28 வாசிக்கும்போது, లూకా సువార్త 21వ అధ్యాయము 28వ వాక్యములో, இவைகள் சம்பவிக்க தொடங்கும் போது உங்கள் மீட்பு சமீபமாய் இருப்பதால் நீங்கள் நிமிர்ந்து பார்த்து உங்கள் தலைகளை உயர்த்துங்கள். ఇవి జరగనారంభించినప్పుడు మీ విడుదల సమీపించి ఉన్నది కనుక మీరు నిటారుగా నిక్కి నిలబడి మీరు తలలు పైకెత్తుకొనుడి అని చెప్పబడేను. உங்கள் தலைகளை உயர்த்துங்கள். మీ తలలు పైకెత్తుకొనుడి. அதன் அர்த்தம் என்ன? దాని అర్థమేమై ఉన్నది? பூமிக்கு அடியிலே பார்த்து கொண்டிருக்கிறோம். మనం ఇంకా కూడా భూమికి క్రిందకే మనం చూస్తున్నాము. ஒரு கூனியை குறித்து படிக்கிறோமே, ఒక కూలి వాని గురించి మనం చదువుచున్నాము. அவள் எவ்வளவேனு நிமிரக்கூடாத கூனி என்று படிக்கிறோம். ఒక వాడు కూనివానిగా కనబడుచున్నాడు, ఏ మాత్రం కూడా తిన్నగా నిలబడలేని స్థితిలో కనబడుచున్నది. பல வருஷங்களாக சாத்தான் அவளை கட்டி வைத்திருந்தான் என்று இயேசு சொல்லுகிறார். పలు సంవత్సరములుగా సాతాను ఆమెను బంధించి ఉన్నది అని చెప్పబడి ఉన్నది. ஆனால் அவள் எவ்வளவேனு நிமிரக்கூடாத ஒரு கூனி என்று சொன்னால் குனிந்து பூமியை பார்த்து கொண்டிருப்பாள். ఏ మాత్రం కూడా ఆమె పైకి నిటారుగా నిలబడలేని స్థితిలో కనబడుచున్నది. అనగా ఆమె గూనిగా కనబడి భూమినే ఆమె చూస్తూ ఉన్నది. இன்றைக்கு நம்மில் பலரும் பூமிக்குரிய காரியங்களை குறித்து கவலைப்பட்டு கலங்கி கொண்டிருக்கிறோம். ఈలాగని దినాల్లో మన అనేకులు భూ సంబంధమైన కార్యముల గురించి చింతపడి మన కలవరపడుచున్నాము. எப்போது பூமிக்குரிய காரியங்களை குறித்து சிந்தித்துக் கொண்டிருக்கிறோம். ఎల్లప్పుడూ భూ సంబంధమైన కార్యముల గురించి మనం ఆలోచించుకొనుచున్నాము. அப்படிப்பட்ட ஜனத்தை பார்த்து இயேசு சொல்லுகிறார், கொள்ளை நோய் வந்து விட்டது, இயேசு பின்பு வருகிறார். అటువంటి జనులను చూచి ఇలాగనే చెప్పబడుచున్నది, ఇదిగో తెగుళ్ళు వచ్చి ఉన్నవి, దాని వెనుక యేసు వచ్చుచున్నాడు. நீ தலைகளை உயர்த்து, தேவ ஜனமே தலைகளை உயர்த்து. కాబట్టి దేవుని యొక్క జనమా మీ తలలు పైకెత్తుడి. அப்ப தலைகளை உயர்த்து என்று சொல்லும்போது ஒரு கூனிக்கு நிமிர்ந்து பார்த்து தலைகளை உயர்த்த முடியாது. ఇలాగన తల పైకెత్తమని చెప్పినప్పుడు నడుము వంగిపోయి గూనిగా కనబడుచున్న వారు పైకి తమ తల ఎత్తలేరు. பிலிப்பியர் 3ஆம் அதிகாரம் 18-19 வசனங்களிலே, అందుకొరకే మన ఫిలిప్పీ 3వ అధ్యాయము 18-19 వాక్యములలో, ஏனெனில் அநேகர் வேறு விதமாய் நடக்கிறார்கள், அவர்கள் கிறிஸ்துவின் சிலுவைக்கு பாய்ஞர் என்று உங்களுக்கு அநேகந்தரம் சொன்னேன், இப்பொழுது கண்ணீரோடும் சொல்லுகிறேன், அவருடைய முடிவு அழிவு. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు కూడా చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము. அவருடைய முடிவு அழிவு. నాశనమే వారి అంతము. அவருடைய தேவன் வயிறு. వారి కడిపే వారి దేవుడు.
அவருடைய மகிமை அவருடைய லட்சையே వారు సిగ్గుపడవలసిన వాటి యందు అతిశయపడుచున్నారు. அவர்கள் பூமிக்கு அடுத்தவைகளை சிந்திக்கிறார்கள். భూ సంబంధమైన వాటి మీదనే మనసుంచుచున్నారు. இயேசு அங்கே வந்தார். యేసు అక్కడికి వచ్చెను. அவள் எவ்வளவேடு நிமிரக்கூடாத கூனியாய் இருந்தால் ఆమె నడుము వంగిపోయి ఏ మాత్రం కూడా చక్కగా నిలవబడలేకపోయెను. இயேசு அவளை விடுதலையாக்கினார். యేసు ఆమెను విడుదల చేసెను. அவள் தேவனை மகிமைப்படுத்தினாள் என்று படிக்கிறோம். ఆమె దేవుని మహిమపరచెను అని చదువుచున్నాము. அதுபோல இன்றைக்கு நாம் అలాగే ఈ దినమున మనము அபிஷேகம் பண்ணப்பட்ட சபை ஸ்திரீக்கு ஒப்பாக சொல்லப்பட்டிருக்கிறது. అభిషేకించబడిన సంఘము స్త్రీకి పోల్చబడి ఉన్నది. வெளிப்படுத்தல் 12:1 அது ஒரு ஸ்திரீ என்று படிக்கிறோம். ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము మొదటి వాక్యములో ఆమె యొక్క స్త్రీ అని చదువుచున్నాము. நாம் எல்லாரும் தயவு செய்து எழும்பி நிற்போம். కాబట్టి మనం దయచేసి మనము లేచి నిలబడతాము. இந்த கொரோனாவின் 3 அலையை கடந்த பிற்பாடு మనము కరోనా యొక్క 3 అలలు దాటిన తరువాత தேவன் நம்மை ஜீவனோடு வைத்திருக்கிறார். தேவனுடைய இரக்கத்தினால் நான் உயிரோடு இருக்கிறேன். దేవుడు మనను సజీవంగా ఉంచి ఉన్నారు. దేవుని యొక్క కనికరము చేతనే మనం సజీవ లెక్కలో ఉన్నాము. பவுல் சொல்லுகிறார், పౌలు ఇలాగనే చెప్పుచున్నాడు, நான் இருக்கிறது கிருபையினாலே இருக்கிறேன். నేను ఏమై ఉన్నాను? దేవుని కృప చేతనే అయి ఉన్నాను. அவர் சொன்ன அந்த காலகட்டத்திலே அவர் சொன்ன வார்த்தை அவருக்கு பொருந்தினதோ இல்லையோ, ఆ చెప్పినటువంటి మాట ఆయనకు సంబంధించినదో లేదో, இந்த கொரோனாவின் 3 அலையை கடந்து இந்த இடத்திலே நாம இருக்கிறோமே, நாம் இருக்கிறது அவருடைய கிருபையினால் இருக்கிறோம். ఈ కరోనా యొక్క 3 అలలు దాటి ఇప్పుడు మనము దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నామే, అది దేవుని యొక్క కృప చేతనే అయి ఉన్నాము. கவனமாய் கேளுங்கள். உபாகமம் 28:47-48 படிக்கிறோம், சகலமும் பரிபூர்ணமாய் இருக்கையில் உன் தேவனாய கர்த்தரை நீ மனமகிழ்ச்சியோடும் களிப்போடும் சேவியாமல் போனது நிமித்தம் சகலமும் குறைவுபடும். కాబట్టి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 47 48 వాక్యములో మనం చదువుచున్నప్పుడు నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండినప్పుడు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు. பிரியமானவர்களே, இதுவரைக்கும் நாம் பூமிக்குரிய காரியங்களை குனிந்து பார்த்து கொண்டு ஒரு கூனியை போல சபை, இன்றைக்கு அபிஷேகம் பண்ணப்பட்ட சபை பூமிக்குரிய காரியங்களை பார்த்து ஒரு கூனியாக காணப்படுகிறது. కాబట్టి ఈ దినాలలో మనము అభిషేకించబడినటువంటి సంఘముగా కనబడుచున్న మనము ఒక గూనిగా అనగా నడుము వంగిపోయినటువంటి స్త్రీ వలె భూ సంబంధమైన కార్యములు తట్టే మనం చూచువారముగా మనం కనబడుచున్నాము. கிட்டத்தட்ட 2000 வருடங்களாக இயேசு தன்னுடைய மனைவிக்காக அல்லது மனவாட்டிக்காக அவர் ஜெபித்துக் கொண்டே இருக்கிறார். ఈ అదే దేవుడు కనీసము 2000 సంవత్సరముల నుండి తన యొక్క భార్య అయిన పెళ్లి కుమార్తె నిమిత్తము ఆయన దేవుని యొద్ద ప్రార్థించి విజ్ఞాపనము చేయించునే ఉన్నారు. எபிரேயர்ல படிக்கிறோம். హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుచున్నాము. எபிரேயர் 7:25 హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25లో மேலும் தமது மூலமாய் தேவனிடத்தில் சேருவர்களுக்காக வேண்டுதல் செய்யும்படிக்கு அவர் எப்போதும் உயிரோடு இருக்கிறவராகையால் அவர்களை முற்றுமுடிய ரட்சிக்க வல்லவராயும் இருக்கிறார். ఈయన తన ద్వారా దేవుని యొక్క వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిగల వాడై ఉన్నాడు. அன்றைக்கு அந்த ஸ்திரீ பல வருஷங்களாக கட்டப்பட்டு எவ்வளவேனும் நிமிரக்கூடாத கூனியாய் இருந்தது போல ఆ దినమందు ఆ యొక్క స్త్రీ నడుము వంగిపోయి అనేక సంవత్సరములుగా బంధింపబడినటువంటి స్థితిలో కనబడుచున్నటువంటిదిగా ఉన్నను. தனிப்பட்ட ஒவ்வொரு தேவனுடைய பிள்ளை இண்டிவிஜுவலாகவும் கலெக்டிவாகவும் நாம தேவனுடைய சபையா இருக்கிறோம். మనము వ్యక్తిగతముగాను మొత్తముగా చేరి మనమందరం కూడా దేవుని యొక్క సంఘముగా కనబడుచున్నాము. நாமே அந்த ஸ்திரீ, మనమే ఆ స్త్రీ అయి ఉన్నాము. இதுவரைக்கும் ஆண்டவர் நம்மை உயிரோடு ஏன் வைத்திருக்கிறார்? ఇంతవరకు కూడా దేవుడు ఎందు నిమిత్తము మన సజీవుల లెక్కలో ఉంచిరి? என்ன நோக்கத்துக்காக வைத்திருக்கிறார்? ఏ ఉద్దేశము చేత ఆయన మనల్ని ఉంచిరి? ஒரு சரீரத்தை எனக்கு ஆயத்தம் பண்ணினீர், உம்முடைய சித்தத்தின்படி செய்ய இதோ வருகிறேன். புத்தக சுருளில் என்னை குறித்து எழுதி இருக்கிறது. ఇదిగో నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి, నేను నీ యొక్క చిత్తము చేయుటకు దేవా ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. தேவ சித்தம் செய்யும்படியாக, பரலோகத்தில் இருக்கிற பிதாவின் சித்தம் செய்யும்படியாக தேவன் நம்மை உயிரோடு வைத்திருக்கிறார். దేవుని యొక్క చిత్తము చేయుటకు పరలోకమందున తండ్రి చిత్తము చేయుటకే దేవుడు మనను సజీవ లెక్కలో ఉంచి ఉన్నారు. எப்படி ஆயிலும் குடும்பமாக இந்த தெலுங்கானா பகுதியிலே ஹைதராபாத், செகண்டராபாத் ஒவ்வொரு லோக்கல் வைத்தவங்களையும் குடும்பமாக எல்லா விசுவாச வீடுகளும் இயேசு வரும்போது காலியாக இருக்க வேண்டும். అలాగునే తెలంగాణలో ఇక్కడ కుటుంబముగా యేసు ప్రభు వచ్చినప్పుడు మన ఇండ్లు మన స్థలాలన్నీ కూడా ఖాళీగా కనబడవలసి ఉన్నది. இப்ப கொஞ்ச நேரம் இயேசு கேட்டுக்கொண்டபடி
தேவனை மகிமைப்படுத்துவதற்கு 10 பேரை குணமாக்கினனே, தேவனை மகிமைப்படுத்துவதற்கு ஒரே ஒருவன் தான் வந்திருக்கிறான். కాబట్టి ఇప్పుడు కొంత సమయము యేసు చెప్పి ఉన్నాడు 10 మంది శుద్ధులైది కదా, దేవుని మహిమ పరచుటకు ఈ ఒక్కడు మాత్రమే వచ్చేనా అని చెప్పి అడిగినట్లుగానే இந்த கொரோனாவின் 3 அலையிலும் என் பிள்ளையை, என் மகனை, என் மகளை, என் ஊழியரை தப்ப வைத்தேனே, அதற்கேற்ற நன்றி அவர்களுக்குள் இல்லையே என்று தேவன் துக்கிக்கிறார். అయితే నేను ఈ కరోనాలో వారిని కాపాడి ఉన్నాను, వారి యొక్క కుమారులను, వారి కుమార్తెలను, వారి ఇంటి వారిని కాపాడి ఉన్నాను, సేవకులను కాపాడి ఉన్నాను, అయినప్పటికీ కూడా వారి కృతజ్ఞత లేని వారిగా కనబడుచున్నారే అని ప్రభువు దుఃఖించుచున్నాడు. தேவ சமூகத்தை சமர்ப்பிப்போம். దేవుని యొక్క సన్నిధానంలో మనను సమర్పించుకుందాము. நமக்குள்ள எல்லாவற்றையும் சமர்ப்பிப்போம். మనం ప్రభువుకున్న సమస్తము అర్పించుచున్నాము. அந்த கட்டுகள் அவிழ்க்கப்படட்டும். ఆ యొక్క బంధకములు కష్టాన్ని కూడా తెగిపోనివ్వండి. நிமிர்ந்து பார்த்து தலைகளை உயர்த்தி தேவனை மகிமைப்படுத்து. చక్కగా నిలబడి దేవుని మహిమపరచండి. தேவனை உயர்த்துவோமாக. దేవుని మనము హెచ్చించెదము.